పిల్లలు స్కూల్కి వెళ్తే సేఫ్గా ఉంటున్నారా, మంచినీళ్ళు తాగుతారా, అసలు టాయిలెట్ ఉందా అక్కడ? స్కూల్ అంటే 52 నిమిషాలు ఉంటేనే స్కూల్, లేకపోతే లేదు, స్కూల్ కాదు అది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా మన స్కూల్స్ అంటే బాగుంటాయి. నిజమా సార్? మరి మీరు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్తేనే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. చాలా పేద దేశాలలో కూడా స్కూల్స్ అంటే ఇవన్నీ ఉంటాయమ్మా. మన దగ్గర దరిద్రం ఇష్యూ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాదమ్మా. ఇష్యూ డిగ్నిఫైడ్ స్కూలా కాదా, సేఫ్ అండ్ సెక్యూర్ స్కూలా కాదా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారా ఇవ్వరా, ఇవి చూస్తారు తల్లిదండ్రులు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో లాస్ట్ ప్లేస్ లో తెలంగాణ ఉంది. దానికి మాత్రం ప్రధానమైన కారణము కల్వకుంట్ల చంద్రశేఖర్. 9.5 సంవత్సరాలు రూల్ చేశాడు, ఒక్క నిమిషం కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేయలేదు. అంటే ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేయనంత మాత్రాన ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయనట్ట? ఎనీ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అడిగితేనే పనిచేస్తారు. ఇక్కడ కనీసం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా అపాయింట్ చేయలేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోతే ఆయనకు డెఫినెట్ గా దెబ్బ పడుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. మీరు ఏపీలో కూడా వర్క్ చేశారు, ఏపీలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది, మురళన్న మీకు నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇవన్నీ కావాలని చెప్పాడు లిస్ట్. నరేంద్ర మోదీ గారు భలే తెలుగులోడమ్మా, టీఎంసీ స్కూల్స్ అని మొదలు పెట్టాడు. అది కూడా 6 సంవత్సరాల ప్రోగ్రామ్ అట. అంటే ఈ లెక్కన 6 సంవత్సరాలకి 14,000 చేస్తే మీరు మొత్తం 11 లక్షల స్కూల్స్ చేయడానికి 348 సంవత్సరాలు టైం పడుతుంది. గత సంవత్సరము ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ తీసుకున్నట్లయితే 26% మంది మాత్రమే గవర్నమెంట్ లో ఉన్నారు, 74% మంది ప్రైవేట్ లో ఉన్నారు. ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ రూపంలో ప్రజలు డైరెక్ట్ గా విక్టిమ్స్ అవుతున్నారు. ఇంతకాలం నుంచి మన గవర్నమెంట్స్ కి ఆ స్పృహ, ఆ తెలివి ఎందుకు రావట్లేదు? నిర్మలా సీతారామన్ పిల్లలు కావచ్చు, ఇంకా అందరి పిల్లలు వాళ్ళందరూ అమెరికాలో చదువుతారు, యూరోప్ లో చదువుతారు. పవన్ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్ వద్దంటాడు, మరి వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు? మంది పిల్లలకేమో తెలుగు, మా పిల్లలకేమో ఇంగ్లీష్ అనే తత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళది. ఈ రోజు మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఇంత పెద్ద ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారంటే ది ఫండమెంటల్ థింగ్ ఏంటి? అది ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్. సార్, ఎడ్యుకేషన్ అనేది ఓట్లు తీసుకొని వచ్చే ఒక మంచి ఆయుధం కూడా. దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మెజారిటీని మీరు కంట్రోల్ చేయాలంటే మరి వాళ్ళకి నాలెడ్జ్ చేస్తే కంట్రోల్ అవుతారా? నాలెడ్జ్ ఇవ్వకపోతే కంట్రోల్ అయ్యేది. అంటే ఇంటెన్షనల్ గా అట్లా ఉంటుందా నిజంగా? చదువు, ఎడ్యుకేషన్, ఇట్ విల్ గివ్ యూ దట్ క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక డిగ్నిఫైడ్ పిల్లగాని మనం తయారు చేస్తున్నామా? వాల్యూస్ లేవు, ఒక లాజికల్ థింకింగ్ ఉండాలి పిల్లలకి, అప్పుడే ఇన్నోవేషన్స్ వస్తాయి బయటికి. ఆ మూలకి ఫస్ట్ క్లాస్, ఈ మూలకి ఫస్ట్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఏంటిది? ఇవేం స్కూల్స్ అసలు? ఇవి బ్యాన్ చేయాలి కదా అసలు, ఈ స్కూల్స్ ఉండవు. ఇట్లా ప్రజల్ని ఇక్కడ గవర్నమెంట్ చీట్ చేస్తుంది కదా అంటున్నారు. 100%. ఒక ఫ్యామిలీలో ఒకరి ఇన్కమ్ కంప్లీట్ గా పిల్లల ఎడ్యుకేషన్ కి పోతుంది. పరిస్థితిలో ఉండడానికి 60% ప్రభుత్వం కారణం, 30% టీచర్లు కారణం, 10% పేరెంట్స్ కారణం. ఆకునూరు మురళి గారు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి ఏం చేస్తారు? ఇంత ఎక్కువ పాపులేషన్ కాబట్టి ఏమీ చేయలేరు అంటారు. అంటే చైనా ఏం చేసింది? ఎందుకు చైనా అన్నిట్లోనూ ముందుంటుంది కదా? తెలంగాణలో ఉన్న దాంట్లో 90% స్కూల్స్ ఆర్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ స్కూల్. మొహమాటం లేకుండా చెప్పేస్తాను నేను. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే నిర్మితం అవుతుంది అని అంటారు. అలాంటి తరగతి గది మన దేశంలో ఎలా ఉంది? అన్ని తరగతి గదులు సేమ్ ఉన్నాయా? ఆ తరగతి గది మారాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా తరగతి గదిని కార్పొరేట్ అనే భూతం కమ్మేసినప్పుడు, ఆక్రమించేసినప్పుడు, కబ్జా చేసేసినప్పుడు మన దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈరోజు మన దేశంలో ఏవైనా సమస్యలు ఉన్నాయి అంటే నా అభిప్రాయం ప్రకారం ఆ సమస్యలన్నిటికీ మూలం కొన్నేళ్ల క్రితమో లేకపోతే 1-2 దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన మన ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన మార్పులు. వాటికి ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టము ఇంకా దిగజారిపోతే కొన్ని రోజుల తర్వాత అలాంటి పరిణామాలని మనం ఇంకా చూడబోతాం. సో ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా సరే వాళ్ళ ప్రధాన లక్ష్యము, ప్రధాన కర్తవ్యంగా ఏముంటుంది అంటే పిల్లలకి ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రమే ఉంటుంది. సో అలాంటి ఎడ్యుకేషను అందరికీ సమానంగా, అందరికీ ఫ్రీగా, అందరికీ ఆధునికంగా, నాణ్యంగా ఇవ్వడము అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతని మన గవర్నమెంట్స్ ఎందుకు నిలబెట్టుకోవట్లేదు, ఎందుకు నిర్వర్తించట్లేదు ఆ బాధ్యతని? మనకు ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ అన్నీ రీఓపెన్ అయ్యాయి. మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. పేరెంట్స్ అయితే లక్షలు ఎల్కేజీ సీట్ కోసం, నర్సరీ సీట్ కోసం ఒక స్కూలు లిటరల్గా 5-6 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తుంది. అవి మనం చదువుతున్నాం, చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. స్కూల్ పుస్తకాలు కావాలి అంటే వేల రూపాయలు కార్పొరేట్ స్కూల్స్కి మనం ఇస్తున్నాం. మన సంపాదనలో, మనం చేస్తున్న కష్టంలో చాలా వరకు మనం తినే తిండికి, మనం ఉంటున్న ఇంటికి ఎలా పోతుందో మన పిల్లల చదువుకి గవర్నమెంట్ నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల, గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల, ఆ బాధ్యత మనం తీసుకోవడం వల్ల మనం
మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టాల్సింది కేవలం చదువుని కొనుక్కోవడానికి పెడుతున్నాం. ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేయాలి అనే ఒకే ఒక ప్రశ్నకి సరైన సమాధానం చెప్పే వ్యక్తిగా నాకు ఆకునూరి మురళి గారు, మాజీ ఐఏఎస్ అధికారి కనిపించారు. సో ఆయన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎందుకు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యా సంస్కరణలు చాలా బలంగా రావాలి అని నమ్ముతున్న వ్యక్తి, మన దగ్గర ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది, ఒక అంగడి సరుకు అయిపోయింది అని చెప్పి పదే పదే చాలా బోల్డ్గా చెప్తున్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి చాలా కీలకమైన బాధ్యతల్లో ఆయన ఉన్నారు. సో సార్ని ఆహ్వానిస్తూ ఈ పోడ్కాస్ట్ని ముందుకు తీసుకొని వస్తున్నాను. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మీరు విన్నారు, మీ అభిప్రాయం ఏంటి? మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి అంటే, లేకపోతే గవర్నమెంట్లు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించాలి అంటే, మీరు చాలాసార్లు మీరు గతంలో రాసిన ఆర్టికల్స్లో చెప్పారు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ని బంద్ చేయడమే, ప్రైవేట్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా నిషేధించడమే ఈ దేశంలో ఎడ్యుకేషన్ బతకడానికి, మంచి ఎడ్యుకేషన్ అందడానికి ఏకైక పరిష్కారం అని చెప్పారు. మీరు ఇప్పుడు ఒక అఫీషియల్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు అదే చెప్తారా? అలాంటి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ ఇయర్ జనవరిలో కూడా మీరు ఎడ్యుకేషన్ ఈజ్ ప్యూర్లీ బిజినెస్ ఇన్ తెలుగు స్టేట్స్ ఆర్ తెలంగాణ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎందుకు మీరు ఆ స్థాయిలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు కొన్నేళ్ళుగా కేవలం ఎడ్యుకేషన్ మీద మాత్రమే పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్ మీద పనిచేయడం కోసమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో ఏం చెప్తారు సార్? అమ్మ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ అది నేను రాసిన ఆర్టికల్ ఏదైతే ఉందో అదొక 7 years బ్యాక్ రాశాను నేను. 7 సంవత్సరాల క్రితం రాసిన ఆర్టికల్. అది పాపం మళ్ళీ 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 సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందులో నేను రాసినటువంటి మెయిన్ థీమ్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ని రద్దు చేయాలి అని చెప్పానో, దాని కాంటెక్స్ట్ ఏంటంటే, మనము కొంచెం ఒక 30-40 సంవత్సరాల క్రితము, అంటే ఉదాహరణకి మా చిన్నతనంలో ప్రైవేట్ స్కూల్స్ లేవు. అవును. సో ప్రైవేట్ స్కూల్స్ లేకపోవడం మూలాన సో మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల పిల్లలు, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, గ్రామాలలో మోతుబర్ల పిల్లలు, జమీందారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అందరూ కూడా సేమ్ స్కూల్కి పోయేవాళ్ళు. అంటే అప్పుడు లేవు ప్రైవేట్ స్కూల్స్ అనేది. సో దానివల్ల గవర్నమెంట్ స్కూల్ అనే దాని మీద ఒక సోషల్ మానిటరింగ్ ఆటోమేటిక్గా ఉండేదన్నమాట. సో అట్లా సోషల్ మానిటరింగ్ ఉండడం మూలాన టీచర్లు చక్కగా చెప్పేవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అందులో ఉండేవాళ్ళు. కాబట్టి వాల్యూ సిస్టమ్ కూడా బాగా డ్యామేజ్ అయింది రండి ఈ మధ్యకాలంలో. అప్పుడు వాల్యూ సిస్టమ్ కంటే ఇప్పుడు వాల్యూ సిస్టమ్ పడిపోయింది, అది కూడా కారణం కావచ్చు. కానీ అప్పుడు చాలా సహజమైన ప్రక్రియలో టీచర్లు పాఠాలు చెప్పేవాళ్ళు, పిల్లలు నేర్చుకునేవాళ్ళు, ఊరు పెద్దలు అందరూ కూడా దాని బాగోగులు చూసేవాళ్ళు, అట్లా సహజంగా నడిచేది. కానీ రాను 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 ఈ లిబరలైజేషన్ సిచ్యువేషన్లో ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి. సో ప్రైవేట్ అది ఎక్కువ రావడము ఎక్కడ మొదలైంది అనేది నాకు పెద్ద డౌట్ సార్. ఎందుకంటే నేను రీసెంట్గా నేషనల్ అచీవ్మెంట్ సర్వే చూసినప్పుడు పంజాబ్, రాజస్థాన్ టాప్లో ఉన్నాయి. కేరళ కూడా తర్వాతే ఉంది నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో. ఆశ్చర్యంగా అనిపించింది ఆ రిజల్ట్ చూసి. తర్వాత హర్యానా ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ముఖ్యంగా మనం రాజస్థాన్ని గర్ల్ చైల్డ్ విషయంలో చాలా వెనుకబడ్డ రాష్ట్రము అని అనుకుంటాము. ఇప్పటికీ చాలా మూఢనమ్మకాలు ఎక్కువ ఉండే రాష్ట్రం అనుకుంటాము. అట్లాంటిది నంబర్ 1 ప్లేస్లో ఉంది కొన్నిటిలో, కొన్నిసార్లు 2nd ప్లేస్లో ఉంది. సో మనం నార్త్ ఇండియాని మనకంటే వెనకబడింది నార్త్ ఇండియా, మనం చాలా అడ్వాన్స్ అనుకుంటాము. అలాంటి సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో ఆ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో లాస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంది. పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఎడ్యుకేషన్లో కనీసం బేసిక్ లెవెల్లో 3rd క్లాస్లో చదవలేని కండిషన్లో మన పిల్లలు ఉన్నారు. 5th క్లాస్లో లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ చదవలేని కండిషన్లో మన పిల్లలు ఉన్నారు. ఈ స్థాయిలో దిగజారిపోవడానికి ముఖ్యంగా బోత్ ద తెలుగు స్టేట్స్, ఏపీలో ఏం చాలా ఎక్కువేం లేదు, తెలంగాణ కంటే ఒక్క ఆవగింజంత ముందుంది అంతే. 2 బీహార్ కంటే వెనుకున్నాయి సార్. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బీహార్ కంటే వెనుకబాటుతనము మన రాష్ట్రాల్లో ఉండడం ఏంటి? రాజస్థాను, బీహారు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఇవి చాలా ముందుండడము ఎలా చూడాలి? ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషను ఇంత ధ్వంసమైపోవడానికి ఎక్కడ బీజాలు పడ్డాయి? అంటే మనము డైరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి నాస్ సర్వేలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే సర్వేలో మన రాష్ట్రము 36 రాష్ట్రాలు, అంటే 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కలుపుకుంటే మనం 36 అనుకుంటే, అందులో మన ర్యాంక్ 35, తెలంగాణ ర్యాంకు. లేటెస్ట్ అదే అనమాట 2022 చేసినటువంటి న్యాస్. ఇప్పుడు మళ్ళీ మొన్న డిసెంబర్లో చేస్తారు, ఇంకా రిపోర్ట్ రాలేదు పూర్తిగా, ఇప్పుడే వస్తుంది. సో దానికి మాత్రం ప్రధానమైన కారణము
మనకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అది చాలా స్పష్టం అన్నమాట. ఎందుకంటే మన వెనకాల ఒక మేఘాలయ మాత్రమే ఉంది, మిగతా అన్ని బీహార్లు, ఉత్తరప్రదేశ్లు, మధ్యప్రదేశ్లు, రాజస్థాన్లు అన్నీ కూడా పైనే ఉన్నవి. సో దానికి ఆయనే కారణమని చెప్పాల్సిన అవసరం క్లియర్గా ఉంది అనమాట. ఎందుకంటే వెరీ సింపుల్ లాజిక్. ఆయనే 9.5 సంవత్సరాలు రూల్ చేశాడు, ఒక్క నిమిషం కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేయలేదు. నాట్ ఈవెన్ సింగిల్ రివ్యూ. నేను దీన్ని ఒక 100 సార్లు చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, 100 మీటింగ్లో చెప్పాను. ఆయన అది కారణం అనమాట. ఎందుకంటే అంటే ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేయనంత మాత్రాన ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయనట్ట, మిగిలిన అధికారులు ఏం చేయనట్ట, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫెయిల్యూర్. చాలా సింపుల్ ప్రిన్సిపల్ అమ్మా ఇది. ముఖ్యమంత్రి ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు, మంత్రులకు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు, ఐఏఎస్ అధికారులకు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సో నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు మొత్తము నా జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ను కూడా ఇంగ్లీష్ మీడియం చేశాను ఒక ఆర్డర్తోని. ఎందుకంటే పేరెంట్స్ కోరుకుంటున్నారు. సో ప్రైవేట్కి ఎందుకు పంపిస్తున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం గురించి పంపిస్తున్నారు. అంటే అప్పుడు మీకు ముఖ్యమంత్రి చెప్తే చేయలేదు కదా, మీరు ఇండివిజువల్ గా చేశారు కదా. మరి అప్పుడు మొత్తం బ్లేమ్ మనము కేసీఆర్ గారి మీద వేయడము అనేది ఎంతవరకు వేయాల్సి వచ్చిందంటే, నాకు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రి గారు ఫోన్ చేశారు, అప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేశారు, మీరు ఎందుకు ఇంగ్లీష్ మీడియం చేశారు అని నన్ను తిట్టారు. ఓకే, తిట్టి మళ్ళీ ఒక ఆర్డర్ పంపించారు, ఇట్ షుడ్ బి రివర్స్డ్ అని. అందుకే చెప్తున్నాను చాలా క్లియర్గా మీకు. సో నాకు చెప్పినప్పుడు ఈ పెద్ద ఆయన ఆవిడ చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, పెద్ద ఆయనకు కోపం వస్తుంది, నువ్వు పెద్ద ఆయనను కోపం తెప్పించకు, అట్లాంటి పదాలు వాడారు. అంటే ఇంగ్లీష్ మీడియం చేసినంత మాత్రం ఎందుకు వచ్చింది? మళ్ళీ అదే పెద్ద మనిషి ఎలక్షన్స్ ముందు మరి మొత్తం ఇంగ్లీష్ మీడియం చేశాడు కదా. సో ఎందుకు భరించలేకపోయాడు? నెంబర్ 1. నేను ఇంకొకటి, నా దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, అప్పట్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ స్కూల్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు, ఏ సిమెంట్ రోడ్లకు దానికి యూజ్ చేసేవాళ్ళు. నేను నా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ మొత్తాన్ని కూడా మెల్లిగా నేను ఈ స్కూల్స్ డెవలప్ చేయడానికి ఉపయోగించాను, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. సో అది కూడా ఆయన కోపం వచ్చింది, అందుకని ట్రాన్స్ఫర్ చేశారు కదా. సో అందుకే నేను చెప్పగలుగుతున్నాను. నాకు అప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా నాకు చాలా క్లియర్గా చెప్పింది, ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖని రివ్యూ చేయటం లేదు. సో ఎప్పుడైనా అమ్మా వెరీ సింపుల్, మనకి కలెక్టర్స్ రివ్యూలలో, తర్వాత సెక్రటరీస్ రివ్యూలలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో అనే దాన్ని బట్టి వాళ్ళు ఆ సమస్యలు తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణకి అప్పుడు కాళేశ్వరం గురించి ఆయన మాట్లాడాడు బాగా భయంకరంగా. సో అందుకనే మొత్తము ఆ యంత్రాంగం అంతా కూడా కాళేశ్వరంకి సంబంధించి పనిచేసింది. సో ఆయన రూమ్లో, కేసీఆర్ గారి రూమ్లో పెద్ద ఒకటి 16 feet by 16 feet ఒక ఇది పట్టుకొని అక్కడ సీసీ కెమెరాలు పెట్టుకొని కాళేశ్వరంలో రివ్యూ చేసేవాడు. సో చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఎప్పుడు కూడా ఆయన ఒక నిమిషం కూడా రివ్యూ చేయలేదు ఎడ్యుకేషన్ సంబంధించి. అందుకనే కలెక్టర్స్ ఇంకొక మెసేజ్ పంపించాడు మురళిని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, మీరు పిచ్చిగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే మీరు యూల్ బి ట్రాన్స్ఫర్డ్ అని. సో అట్లా అనమాట. సో అందుకనే మనకు ఆ న్యాస్లో 35th ర్యాంక్ ఎందుకు వచ్చిందంటే దాని గురించి వచ్చింది అనమాట. మెయిన్గా గాలి కుదిరి పెట్టేశారు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారంట, మాది టీచర్స్ నేను చెప్పాను, ఎనీ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అడిగితేనే పనిచేస్తారు అంటారు కదా. ఇప్పుడు అడగకపోతే అవ్వైనా బోవ పెట్టదు అంటారు కదా. ఆ రకంగా ముఖ్యమంత్రులు మెయిన్గా, ముఖ్యమంత్రుల మీద క్యాబినెట్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రులే బాసులు, సూపర్ బాసులు. వాళ్ళు ఎలా మాట్లాడితే దానికి అనుగుణంగానే మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్, కలెక్టర్స్ పనిచేస్తుంటారు వెరీ సింపుల్గా. సో ఆయన ఎడ్యుకేషన్ని ఆయన నెగిటివ్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రివ్యూ చేశారు? చాలాసార్లు రివ్యూ చేశాడు. అంటే ఆ సీరియస్నెస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే న్యాస్ లో మన ర్యాంక్ పెరుగుతుంది అంటారా? కేవలం దీని మీదనే ఆధారపడి ఉంటుందా? అంతే, దీని మీద ఆధారపడి ఉంటుంది. నేను గంట పదంగా చెప్పగలను. నేను అంతకుముందు అమ్మ, నేను యాక్చువల్గా గ్రామీణాభివృద్ధిలో నేను ఎక్స్పర్ట్ని. నేను గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన కార్యక్రమంలో చాలా 25 సంవత్సరాలు పనిచేశాను. సో నేను ఇంటర్నేషనల్ కన్సల్టెంట్గా ఉండేవాడిని. కానీ అదంతా చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ ఆదాయం పెంచే కార్యక్రమం కంటే కూడా ఇంకా బేసిక్ కార్యక్రమం ఎడ్యుకేషన్ చేస్తే తప్ప ఇది ఈ సొసైటీ సెట్ కాదు అని అనిపించింది నాకు. ఈవెన్ ఆదాయ కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కూడా ఎఫెక్టివ్ జరగాలంటే కూడా ఈ ఎడ్యుకేషన్ ఇస్ ద బేస్. సో ఎడ్యుకేషన్ నుంచి ఎంపవర్మెంట్ స్కిల్స్ నుంచి న్యూ ఇన్నోవేషన్స్ నుంచి ప్రాస్పరిటీ వస్తుంది. ఓకే, వెరీ సింపుల్. ఓకే, మీరు అంటే కేసీఆర్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి మీరు ఏపీలో కూడా వర్క్ చేశారు. ఏపీలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? నేను యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను ఒక ఎన్జిఓస్, ఎడ్యుకేషన్తో చాలా ఎన్జిఓస్ పనిచేస్తుంటాయి. ఉదాహరణకు మన దగ్గర ఎంవి ఫౌండేషన్ పనిచేస్తుంది, అట్లాగే మనకి
బెంగళూరు బేస్డ్ అజంజీ ప్రేమ్జీ ఫౌండేషన్ పనిచేస్తున్నారు. అప్పటికి నాకు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆఫర్ వచ్చింది అప్పటికే. సో ఈ రెండు దాంట్లో ఇక్కడ పనిచేయాలనే దాంట్లో నేను అప్పుడే అనుకుంటున్నాను. కానీ రిజైన్ చేసిన విత్ ఇన్ 1 week నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. సో మీరు వై డోంట్ యు జాయిన్ యాజ్ అడ్వైజర్ అని. ఎందుకంటే ఆయన కొన్ని థాట్స్ వచ్చాయి అవి ఎడ్యుకేషన్ ఏం చేయాలనేది. సో కానీ బట్ ఒక మంచి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆయనకు ఎవరో సలహా ఇచ్చారు, పలాని మురళి గారు ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుందని, ఒక వన్ ఆఫ్ ది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో దెన్ నన్ను పిలిపించారనమాట. ఇందాక మనం రివ్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. స్పెషల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్న 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో. అక్కడ నేను 3 సంవత్సరాల 86 మీటింగ్లో సీఎం గారు రివ్యూ చేశారు. 86 ఎడ్యుకేషనల్ రివ్యూ మీటింగ్స్ నా ప్రెజెన్స్ లో, అంటే నాతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, కమిషనర్ అందరిని కలిపి. సో మినిమం అంటే నేను చెప్పేది, ఇంకా నేను లేకుండా ఇంకో 10 మీటింగ్లు కూడా జరిగే ఉంటాయి. సో 80 అంటే ప్రతి 15 రోజులకు ఒక మీటింగ్ పెట్టేవాడు పక్కా. పెట్టాడు, చాలా ఫ్రీగా జరిగేది అనమాట. డిస్కషన్స్ కూడా అంటే ఏదో మైండ్ పెట్టుకొని వచ్చి అట్లా కాదు, చాలా ఫ్రీగా సో జరిగేది అనమాట. సో దానివల్ల నాకు ఆయన ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, మురళన్న మీకు నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇవన్నీ కావాలని చెప్పాడు లిస్టు. సో నాకు అందరికీ తరగతి గది ఒక క్లాస్ రూమ్ కావాలి, అన్ని చోట్ల మంచి మరుగుదొడ్లు ఉండాలి, 24/7 రన్నింగ్ వాటర్ ఉండాలి, మంచి బెంచెస్ ఉండాలి, మంచి కలరింగ్ ఉండాలి, సో తర్వాత మనకి గ్రీన్ బోర్డ్స్ ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక 1 week టైం ఇవ్వండి, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, ఎందుకంటే మీరు బడ్జెట్ ఫిక్స్ చేశారు, స్కూల్స్ ఫిక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ తయారు చేసుకొని పోయిన తర్వాత చెప్పాను, 1500 కోట్లు అయితే మనకి ఇంతే వస్తుంది, ఇవన్నీ రావు అని చెప్పాను ఆయనకి, ఫ్రాంక్గా చెప్పాను అనమాట. మీరు ఆయన ఏమన్నాడంటే, ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నాడు. సో బ్లాక్ గా ఇట్లా వైట్ కావాలి, మార్పు ఉండాలి. వాళ్ళదే ప్రచారం చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఉండే పరిస్థితి తర్వాత మేము మార్చి చూపిస్తాము పెట్టాడు కదా. నేను చెప్పాను, మీరు నిజంగా కూడా ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలంటే కూడా నేను ఒక సూత్రం చెప్తాను, కాంట్రాక్టర్స్ ఉండకూడదు పిక్చర్లో అని చెప్పాను. సో కాంట్రాక్టర్స్ ఉంటే మనకు చాలా పర్సెంటేజ్లు బయటకు వెళ్ళిపోతాయి. పాపం కాంట్రాక్టర్ తప్పు కాదు అది, కానీ బట్ కాంట్రాక్టర్ కూడా చేయలేడు, క్వాలిటీ చేయలేడు. అసలు ఆ కాంట్రాక్టర్ విధానమే అది ఒక లోపభూయిష్టంగా ఉంది. అట్లా చేయడం వలన రాదు, నెంబర్ 1. నెంబర్ 2, మనం కమ్యూనిటీని అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయగలిగితే మనకి మనీకి మనీ సేవ్ అవుతుంది, క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది, ప్లస్ మనకి చాలా స్పీడ్గా కూడా కార్యక్రమం అవుతుంది. అంటే ఆయన ఫస్ట్ ఒక 3 months టైం ఇచ్చాను నాకు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం డౌట్ఫుల్గానే ఇచ్చాను పర్మిషన్. 3-4 months తర్వాత కొన్ని డెమో స్కూల్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నా గో హెడ్ ఇచ్చేసాను. ఏం చేశారు ఆ డెమో స్కూల్స్ లో? మీరు డెమో స్కూల్స్ మొత్తం చాలా క్లియర్గా, అంటే ముందు తల్లిదండ్రులతో కంప్లీట్ ఫామ్ చేశాము. పేరెంట్స్ టీచర్స్ కమిటీనా? ఓన్లీ పేరెంట్స్ కమిటీ? పేరెంట్స్ కమిటీ. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ లో కూడా ఆ ప్రొవిజన్ ఉందన్నమాట మనకి. సో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అంటాం. సో దాంట్లో బేసికల్లీ హెడ్ మాస్టర్ గారు కన్వీనర్గా ఉంటారు, తల్లిదండ్రులందరూ కూడా ఒక క్లాస్కి 3 చొప్పున కమిటీగా ఫామ్ అవుతారు. సో వాళ్ళ ద్వారా చేయించాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది మనకి అది. సో నేను దాన్నే, ఎందుకంటే మనకమ్మ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గవర్నమెంట్ స్కూల్స్కి ఓనర్ ఉన్నారు. ఇప్పుడు మీరు టేక్ ఎనీ ప్రైవేట్ స్కూల్, ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాజాగూడ తీసుకో, దానికి ఒక ఓనర్ ఉంటారు. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం తీసుకో, దానికి ఒక ఓనర్ ఉంటారు, మల్కా కొమరే గారే ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా మీకు ఎనీథింగ్ తీసుకుంటే ప్రతి ప్రైవేట్ స్కూల్కి ఒక ఓనర్ ఉంటారు, వెనకాల ఉంటారు. కొన్ని మిషనరీస్ ఉంటాయి, దానికి మిషనరీ ఉంటుంది. కానీ బట్ గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎవరైనా ప్రశ్న అడగండి, ఊర్లో కానీ లేకపోతే పేరెంట్స్ కమిటీలో కానీ, ఈ స్కూల్కి ఓనర్ ఎవరాయా అంటే 10 జవాబులు వస్తాయి మీకు. కొందరు అంటే డిఓ అంటారు, కొందరు హెడ్ మాస్టర్ అంటారు, కొంతమంది మనమే అంటారు, కొంతమంది ప్రజలు అంటారు, కొంతమంది ముఖ్యమంత్రి అంటారు, కొంతమంది విదేశాఖ మంత్రి అంటారు, కొంతమంది కలెక్టర్ అంటారు, రకరకాలు వస్తాయి అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఓనర్ లేడు అని అర్థము చాలా క్లియర్గా. సో అందుకనే ఈ ఎస్ఎంసి అనేది స్కూల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తే, ఇటు స్టార్టింగ్ వర్క్స్ని స్టార్ట్ చేసుకుంటూ, అంటే ఆ స్కూల్ని ఇంప్రూవ్మెంట్ని స్టార్ట్ చేసుకుంటూ, రేపు ఆ స్కూల్ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళు ఒక అకౌంటబిలిటీని సాధించగలిగితే, సో అక్కడ ఒక టీచర్స్కి ఈ పేరెంట్స్కి ఒక మంచి టీం వర్క్ని డెవలప్ చేయగలిగితే అక్కడ అకౌంటబిలిటీ స్టార్ట్ అవుతుంది, టీచర్స్కి కూడా పేరెంట్స్కి కూడా అకౌంటబిలిటీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఓనర్షిప్ డెవలప్ అయ్యి ఒక మంచి అవుట్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ అవుట్కమ్ చూసారా మీరు అక్కడ? నేను అవుట్కమ్ అక్కడ నేను యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఉన్నా నేను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ తర్వాత ఫాలో అప్ చేసి గమనించుంటారు కదా, కొంచెం తగ్గిపోయిందమ్మా. నేను బయటకు వచ్చిన తర్వాత అది అక్కడ అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రము, మీరు వెళ్ళారు అది కుప్పగొలిందని కూడా నాకు చాలా ఎక్కువ మంది చెప్పారు, ఫీడ్బ్యాక్ వచ్చింది. అది సంహవ్ అది అంటే కొంచెము ఇది ఏంటంటమ్మా, మన జనరల్ గా ప్రభుత్వాలలో ఎట్లా ఉంటుందంటే, ఒక ఆఫీసర్ని బట్టి, ఒక లీడర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్ని కూడా. ఎనీ ప్రోగ్రామ్ కావచ్చు జనరల్ గా.
సో ముఖ్యమంత్రి మీద డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత దాని కింద ఒక కన్సర్న్ ఆఫీసర్ని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. అందుకని చాలాసార్లు ఆఫీసర్ని బట్టి కూడా ప్రోగ్రామ్స్ డిజైన్ అవుతుంటాయి. సో అది చాలా సహజంగా అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ అనమాట అది. సో అక్కడ మనకి ఆంధ్రలో టు దట్ ఎక్స్టెంట్ ఆయన 1500 కోట్ల నుంచి నేను ఆయన్ని 16,000 కోట్లు తీసుకెళ్ళాను. సో అంటే దట్ ఆయన కూడా ఉండింది, అది ఉండింది కాబట్టి అది జరగగలిగింది అనమాట. అంత ఉందా డెఫినెట్గా. బట్ మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్స్ది కానీ బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం వలన బ్రహ్మాండమైన క్వాలిటీ చేయడం జరిగిందనమాట. సో అక్కడ నేను ఉన్నప్పుడు అది కొన్ని పెద్ద స్కూల్స్ని ప్రమోషన్ చేయడానికి స్టార్ట్ చేశాము. అది తర్వాత ప్రాబ్లం వచ్చింది అది. అంటే బట్ అయినా దాన్ని ఎవరిని తప్పటను కానీ బట్ నేను వచ్చిన తర్వాత ఇంకా జరిగింది, అది నాకు అనవసరం అది. అంటే ఇప్పుడు తెలంగాణలో మీరు సేమ్ ఇప్పుడు పేరెంట్స్ కమిటీని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారా? నేను ముందు ఈ రేవంత్ రెడ్డి గారి గురించి లేకపోతే ప్రజెంట్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడే ముందు అసలు ఈ స్కూల్స్ అనేది ఏంటి మన గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 39% మంది పిల్లలు సో గవర్నమెంట్లో ఉన్నారు, 61% మంది పిల్లలు ప్రైవేట్లో ఉన్నారు. మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే 2024 అంటే గత సంవత్సరము ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ తీసుకున్నట్లయితే 26% మంది మాత్రమే గవర్నమెంట్లో ఉన్నారు. అండ్ మీకు ఎంత 74% మంది ప్రైవేట్లో. ఇది తగ్గిపోతూ వస్తుంది రోజుకి. నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గిపోవచ్చు. ఎందుకు ఇది ఉందంటే నేను ఎక్స్టెన్సివ్గా దీని గురించి కొన్ని వేల స్కూళ్ళను విజిట్ చేశాను, కొన్ని వేల మంది పేరెంట్స్తో మాట్లాడాను, ఎడ్యుకేషన్స్తో మాట్లాడాను. నాకు అర్థమైంది ఒకటే క్లియర్. వాళ్ళు చెప్పింది కూడా ఒకటి చెప్పింది ఏంటంటే 4-5 అంశాలు చెప్పారమ్మా వీళ్ళు బేసికల్ పేరెంట్స్ అందరూ కూడా. ఒక అంశం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరు ఊహించలేరు బస్సెస్. సో బస్సెస్ ఉండాలి. బస్సెస్ ఎందుకు ఉండాలంటే ఏదో స్టేటస్ అంటే అనుకుంటాం కదా మనం, అది కాదు వాళ్ళకి. దట్ హస్ బికమ్ ఏ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నీడ్. అది ఒక రక్షణ అవసరం కింద అయిపోయింది అనమాట. ప్రభుత్వ బడికి వెళ్తే ఈవెన్ నేను లోపల దించొచ్చిన ఒక ఆటోలో కానీ ఒక స్కూటర్ మీద దించొచ్చినా కానీ ఆ అబ్బాయి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు బడిలో ఉంటాడని గ్యారంటీ లేదు. సో అలాంటి సెక్యూరిటీ సిస్టమ్ లేదు గవర్నమెంట్లో, అలాంటి ఒక అకౌంటబిలిటీ లేదు. సో అప్పుడు బయటికి పోతే ఆ బయటికి పోతే పిల్లల సెక్యూరిటీ ఏ పేరెంట్ కైనా అట్మోస్ట్ ప్రయారిటీ కదా, అది ఫస్ట్ ప్రయారిటీ. గవర్నమెంట్ బస్సెస్ లేవు, గమనించండి మీరు. నంబర్ 1 ఇస్ దట్. నంబర్ 2 ఇస్ ఇంగ్లీష్. సో గవర్నమెంట్ ఇంగ్లీష్ చెప్తే నమ్మకం లేదు వాళ్ళకి. సో ప్రైవేట్లో ఇంగ్లీష్ 4 ముక్కలు వస్తాయి అనేది వాళ్ళకి పట్టుకుంది. అది నిజంగా కూడా ప్రైవేట్ వాళ్ళు ఇంగ్లీష్ని బాగా, ఎందుకంటే వాళ్ళకి అదొక బిజినెస్ ఫార్ములా, వాళ్ళ బతుకుతారు అదే కాబట్టి మెప్పించడానికైనా చెప్తారు. అది ఒకటి 2వ అంశం అమ్మ. 3వ అంశం ఏంటంటే ఒక అంబియన్స్. ఒక స్కూల్ అంటే ఒక కాంపౌండ్ వాల్ ఉండాలి, ఒక గేట్ ఉండాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి, పిల్లల్ని అట్రాక్ట్ చేసే ఒక అట్మాస్ఫియర్, గది ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలి అనుకుంటాం కదా, ఒక చిన్నపాటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి, సో శుభ్రంగా ఉండాలి అనుకుంటాం కదా. సో అది గవర్నమెంట్ లేదు. ఏదో ఉన్నాయి ఇప్పుడు అక్కడక్కడ కనబడుతుంటాయి మనకి. ఒక 10% స్కూల్ మంచిగా ఉండొచ్చు. అంటే ఎవ్రీ క్లాస్ కి టీచర్ లేకపోవడం, ఎవ్రీ క్లాస్ కి ఒక తరగతి గది కూడా లేకపోవడం. సో అది మెజారిటీ. అంతే కదా, మెజారిటీ ప్రైమరీ స్కూల్స్ లో ఇది లేదు సిచ్యుయేషన్. 4వ అంశం ఏంటంటే వాళ్ళ టీచర్స్ మీద నమ్మకం పోయింది. టీచర్స్ బాగా చెప్తారా బాగా చెప్పరా అనేది. ఇందాక నేను చెప్పాను కదా, కేసీఆర్ గారు రివ్యూ చేయలేదు కాబట్టి ఇంకా టీచర్స్ పనిచేస్తున్నారు పనిచేయడం లేదని ఆ రివ్యూ చేయడం మర్చిపోయారు అందరూ కూడా. జిల్లా కలెక్టర్ రివ్యూ చేయడం మర్చిపోయారు, డిఓ రివ్యూ చేయడం మర్చిపోయారు అందరూ కూడా. సో ఎవరు అడగడం లేదు, అడగకపోతే ఎవరు చేయరు పని. సో అది యాక్చువల్ చాలా చోట్ల మనకు టీచర్లు చెప్పే సత్తా ఉన్నవాళ్ళు గవర్నమెంట్లో. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్లే మంచి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. సో గవర్నమెంట్ జాబ్ రాకపోతేనే ప్రైవేట్కి వెళ్తున్నారు టీచర్లు కదా. కానీ బట్ సమ్హౌ అది పోయింది, అది ఆ థ్రెడ్ పోయింది. సో బిట్వీన్ పేరెంట్స్ అండ్ టీచర్స్కి ఉండే ఆ రిలేషన్ దెబ్బతినింది. 5వ కారణం ఏంటంటే మనకి మన స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీకు ప్రీ ప్రైమరీ ఉండదు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉండదు. సో అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నా కానీ పాపం అంగన్వాడీ వర్కర్ చాలా కమిట్మెంట్తో ఉన్నా కానీ ఆమెకి 6 డొమైన్స్ ఉంటాయి, 6 రకాల పనులు ఉంటాయి. అందులో ఒక్క పని ఈ చదువు చెప్పడం. అది కూడా ఒక్క అమ్మాయి ఉంటుంది పాపం. అమ్మాయి కూడా 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి. సో మనకి ఆల్మోస్ట్ దగ్గర మనకి ఒక 61% మంది 10th ఆర్ బిలో 10th. అంటే ట్రైబల్ ఏరియా 4వ తరగతి 5వ తరగతి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో మనము ఆ డిజైనే ఒక ప్రీ స్కూల్కి డిజైన్ చేయబడలేదు అంగన్వాడీ సిస్టమ్. అందుకనే పేరెంట్స్ కూడా దాని అంగన్వాడీని ఒక ప్రీ స్కూల్ లాగా కన్సిడర్ చేయరు. దాని మూలానే మీకు డైరెక్ట్ గా వాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ కి కాన్వెంట్ లో పంపిస్తారు. కాన్వెంట్ నుంచి అటే ఇంకా ప్రైవేట్ కంటిన్యూ వెళ్ళిపోతారు. అంటే 3 years రాగానే ఒక ఫస్ట్ స్కూలింగ్, బిడ్డది ఫస్ట్ స్కూలింగ్ ఎలా ఉంది, చాలా బాగుందా, అట్రాక్టివ్గా ఉందా, ఉండగలుగుతారా, ఇదే ఆలోచిస్తారు. అట్లీస్ట్ ఒక 5-10 వేలు సంపాదించే పేరెంట్ కూడా
పిల్లల విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అనుకోరు. అది బేసిక్ థింగ్. మరి ఇంతకాలం నుంచి మన గవర్నమెంట్స్కి ఆ స్పృహ, ఆ తెలివి ఎందుకు రావట్లేదు? అమ్మ నేను మళ్ళీ మీకు చెప్పారు ఇందులో కంపల్సరీ ఈ బ్రాడ్కాస్ట్ కంపల్సరీ చెప్పాల్సిన 2 అంశాలు ఏంటంటే విద్యా విధానాన్ని నేను మంచిగా ఉంచాలి అనే పొలిటికల్ విల్ అనేది ఇంపార్టెంట్. మీకు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మన ఇంతకుముందు పాత కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఇద్దరిని తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఇద్దరు కూడా 10 సంవత్సరాలు, ఈయన 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేస్తాడు, ఆయన ఇంకా నాకు కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఈ ఇద్దరికి విద్య పడదు, ఐడియాలజికల్ థింగ్. సో ఇప్పుడు బీజేపీ యొక్క ఐడియాలజీ ఏంటంటే ఓన్లీ ఆ 4 వర్ణాలని, అందులో 2-3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ 10% వాళ్ళకు మాత్రమే విద్య ఇవ్వాలి అనేది వాళ్ళ ఐడియాలజీ. సో అందుకని మీకు గత 2000 సంవత్సరాల నుంచి కూడా విద్యను వాళ్ళకే కదా, మిగతా అందరికీ బ్యాన్ చేశారు కదా. ఆ బ్యాన్ చేసిన దాంట్లో 100% ఉమెన్ కూడా బ్యాన్ కదా విద్య అనేది. అందుకనే మన దేశం ఈరోజు 134 ర్యాంక్లో ఉంది. దట్ ఈస్ పునాది అక్కడ పోయింది, మిస్ అయింది అది. ఇప్పుడు అదే ఐడియాలజీ ఇప్పటికీ ఉంది. అందుకనే అందుకనే స్కూళ్ళకి సంబంధించి మీకు బడ్జెట్ ఇవ్వడు. ఆయన కూడా సేమ్ థింగ్, స్కూళ్ళకి సంబంధించి రివ్యూ చేయడు ఎప్పుడు కూడా, సేమ్ కేసీఆర్ లాగానే విజిట్ చేయడం కూడా చాలా తక్కువ. నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది, విద్యాలయంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ టైంలో చెప్పింది ఏంటంటే ఆయనని రివ్యూ చేయమంటే ఈయనలాగానే ఆయన రివ్యూ చేయమంటే ఏ విద్య నాకు పడదు, ఇది మీరు స్కిల్స్ గురించి మాట్లాడండి అంటున్నాడట మోడీ గారు. సో అందుకనే ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో లోయెస్ట్ బడ్జెట్ అలాట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్మెంట్ అంటే అన్ని గవర్నమెంట్స్ తీసుకుంటే 2.5% అమ్మ బడ్జెట్ అలొకేషన్, దట్ ఇస్ ద లోయెస్ట్. సో అది చెప్తుంది మనకు క్లియర్గా, మా సంబంధం లేదని. ఈరోజు 11 లక్షల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే దేశంలో ఆయన 14,000 స్కూల్స్ మాత్రమే పిఎంసీ స్కూల్స్ అని మొదలుపెట్టాడు. అది కూడా 6 సంవత్సరాల ప్రోగ్రామ్ అట. అంటే ఈ లెక్కన 6 సంవత్సరాలకి 14,000 చేస్తే మీరు మొత్తం 11 లక్షల స్కూల్స్ చేయడానికి 348 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే ఎంత 348 సంవత్సరాలు అనమాట. అది కూడా పిఎంసీ స్కూల్ కూడా నేనేదో పోయి పిఎంసీ అంటే ఏదో గొప్ప అనుకోనా. డీటెయిల్ గా వెళ్తే ఒక ల్యాబొరేటరీ ఒక రూమ్ కడతాడు. తర్వాత పిల్లలకి ఎక్స్పోజర్ విజిట్ అని చెప్పేసి ఆ ఎక్స్పోజర్ విజిట్ అన్ని కూడా సపోజ్ టు బి సైంటిఫిక్, బట్ ఈ మధ్య కాలంలో అక్కడ నేను చూస్తున్నది గుళ్ళలో గోపురాలకు తీసుకెళ్తున్నాడు దేశంలో. సో దానికి డబ్బిస్తాడు పిఎంసీలో. మరి చిన్న డబ్బు అది కూడా 2 కోట్లు, పెద్ద స్కూల్ తీసుకుంటే 2 కోట్లు అని 6 సంవత్సరాలకి 2 కోట్లు అట్టది. ఇప్పటికీ మన రాష్ట్రంలో యావరేజ్గా 20 లక్షలు ఖర్చు అయింది అంతే గత 3 సంవత్సరాల నుంచి. ఏమీ లేదు, పేరు మాత్రం మన నరేంద్ర మోడీ గారు భలే తెలుగులోడమ్మా. సో పేరు మాత్రం పిఎంసీ స్కూల్ అని పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక ఆరుట్లోనే ఒక స్కూల్ తీసుకున్నాను. సో దానికి నేను ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఒక డోనర్స్ దగ్గర కొంచెం డబ్బు తీసుకొని సుమారుగా లాస్ట్ 3 నెలల్లో 2 కోట్లు ఖర్చు పెట్టాం. ఆయన 3 సంవత్సరాల్లో 20 లక్షలు ఖర్చు పెట్టి పిఎంసీ అని ఆ స్కూల్ పేరు పెట్టేసుకున్నాడు సింపుల్ గా. అంటే ఎంత దుర్మార్గత్వం అంటే ఐడియాలజికల్ గా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరికీ విద్య ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరినీ అక్కడ ఆ శూద్రులు అనే కాన్సెప్ట్ ఇంకా వాళ్ళ మైండ్ లో భయంకరంగా ఉంది. రీసెంట్ గా అమిత్ షా అన్న కామెంట్స్ చూసాం కదా, అంటే ఇంగ్లీష్ మీద ఎక్కాడు. సో అంతే అలా అంతే, ఇంగ్లీష్ వద్దు అంటున్నారు. ఇంగ్లీష్ చదివే వాళ్ళు పశ్చాత్తాపడతారనో ఏమో అన్నారు. ఇంకా ఘోరమైన వాడు యూజ్ చేశాడమ్మా. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ కూడా నిర్మలా సీతారామన్ పిల్లలు కావచ్చు, ఇంకా అందరి పిల్లలు అందరూ ఏమో అమెరికాలో చదువుతారు, యూరోప్లో చదువుతారు, ఇంగ్లీష్ మీడియంతో బయటకు వెళ్తారు అందరు కూడా. ఈ రోజు కూడా వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్ వద్దంటాడు. మరి వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు? కనీసం పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల్ని తెలుగు అనేదాన్ని సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కూడా యాక్సెప్ట్ చేయరు పక్కా. సో సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్, జర్మనీ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పిల్లల మదర్ టంగ్ తెలుగు కాదు, ఇద్దరికి పర్పస్ఫుల్లీ తెలుగు ఉండాలని మాట్లాడతారు. అంటే మంది పిల్లలకేమో తెలుగు, మా పిల్లలకేమో ఇంగ్లీష్ అనే తత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళది, వీళ్ళందరిది కూడా. సో అట్లాగే కేసీఆర్ కూడా అంతే. మీకు లోయెస్ట్ బడ్జెట్ మొత్తం 28 రాష్ట్రాలలో లోయెస్ట్ బడ్జెట్ తెలంగాణ గత 10 సంవత్సరాల్లో కూడా. రైట్, ఎంత బడ్జెట్ తెలుసా? ఆయన ఇచ్చిన దానికి 6.4% ఇచ్చాడు. యాక్చువల్గా కొటారి కమిషన్ 20% ఇవ్వాలని రికమెండేషన్ చేస్తుంది. ప్రపంచం మొత్తంలో కూడా బేసికల్లీ జీడిపి అంటాం కదా మనం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అనేది, దాంట్లో 6% ఖర్చు పెట్టాలి లెక్క ప్రకారం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ 2 కలిసి ఖర్చు పెట్టాలి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు హార్డ్లీ ఒక 10% బడ్జెట్ కూడా పికప్ చేసుకోవద్దు అవసరమైన బడ్జెట్ని. సో మిగతా 90% స్టేట్లో ఇచ్చుకుంటారు. యాక్చువల్గా ఇది ఉమ్మడి జాబితా ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. అంటే మనకి పన్నులేమో జిఎస్టీ 50% తీసుకుంటారు ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఎడ్యుకేషన్ లాంటి కామన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఉమ్మడి జాబితా ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో మాత్రము ఆయన సగం ఖర్చు పెట్టాడు. ఓన్లీ చాలా పార్ట్లీ. ఉదాహరణకి మనకి 23,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్ దీంట్లో
ఎడ్యుకేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో దాంట్లో ఆయన ఖర్చు అంతా కూడా మొత్తం మన తెలంగాణలో ఖర్చు పెట్టేది ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఆర్ఈసీ వరంగల్ ఉంది, ఇలాంటి అన్ని కలిపితే కూడా మీకు అదొక 3,000 కోట్లు వస్తుంది అంతే. అంటే 23,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలు ఆయన 20 అంటే ఆయన కూడా బడ్జెట్ కలిపితే 25,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఒక 3,000 కోట్లు మాత్రం అయింది, మిగతా 22,000 కోట్లు గవర్నమెంట్ పెట్టుకోవాలి, స్టేట్ గవర్నమెంట్. అంటే దాని ప్రకారం ఈ ఐడియాలజీ ఈ కేసీఆర్ అదైతే కిందికి దింపాడో బడ్జెట్ని, యావరేజ్ ఇండియన్ స్టేట్స్ బడ్జెట్ ఈరోజు మీకు 14% ఉందమ్మా. అంటే బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అంటాం మనము, అది ఉంది. ఈ కేసీఆర్ గారు 6.4% ఇచ్చేవాడు బడ్జెట్ లాస్ట్ 2-3 సంవత్సరాలు తీసుకుంటాం మనకి. అంతేందుకు ఒకేసారి ఎంత పెంచారు రేవంత్ రెడ్డి వచ్చింది? రేవంత్ రెడ్డి కూడా పెద్దగా పెంచలేదు, యాక్చువల్గా 1% పెంచాడు. ఇప్పుడు అది 7.5, 7.6 ఉంది అంతే. సో కనపడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కంపల్సరీ పెంచాల్సిన అవసరం ఆయనకు వస్తే తప్పదు, పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకి మోడల్స్ లేక ఇప్పుడు ఆ మోడల్ ఒకటి బయటకు వస్తుంది. సో మేబీ ఐ థింక్ నేను మై గట్ ఫీలింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక 6 months తర్వాత ఎడ్యుకేషన్లో యాక్టివ్ అవుతారు పక్కా. ఇక్కడ ఒక బేసిక్ ప్రశ్న వస్తుంది కదా, మనం పదే పదే మీరు కేసీఆర్ గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ కనీసం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేయలేదు కదా, మరి మీరు ఎట్లా సమర్థిస్తారు దాన్ని, ఎట్లా చూస్తారు? యాక్చువల్గా కానీ ఆయన ఏమంటుండంటే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో నేనే పెట్టుకుంటాను, పర్సనల్గా నేను సూపర్వైజ్ చేస్తాను. సో వేరే వాళ్ళకి ఇస్తే నాకు ఎడ్యుకేషన్ ఫోకస్ పోతుందేమని భయము, అందుకని నేనే ఎడ్యుకేషన్ పెట్టుకుంటాను, నేను దీన్ని ముందుకు తీసుకెళ్తాను అని ఒక పాజిటివ్ వేలో అంటున్నాడు ఆయన. ఇది మనం ఇంకొక 1 year వరకు ఆయనకు ఛాన్స్ ఇచ్చి చూడాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. సో ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది నాట్ ఏ స్మాల్ సబ్జెక్ట్. యాక్చువల్గా మనకి ఇందాక మీరు అన్నట్టుగా 3 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది, రైట్? 3 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు, అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఈ బ్రాకెట్ తీసుకున్నట్లయితే మనకి తెలంగాణలో 83 లక్షల మంది పాపులేషన్ పిల్లలు, 83 లక్షల మంది పిల్లలు. అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని మీరు లెక్కేస్తే సుమారుగా 1.34 crores వస్తారు, ఓటర్స్ వస్తారు. దిస్ నాట్ ఏ స్మాల్ థింగ్. 2 crores. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోతే ఆయనకు డెఫినెట్గా దెబ్బ పడతాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో. నేను ఓపెన్గా చెప్తున్నాను అంతా కూడా. సో అందుకనే గ్యారెంటీగా గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను అంతకుముందు కేసీఆర్ని కూడా నేను ఎడ్యుకేషన్ మీదనే రిజైన్ చేశాను, ఎడ్యుకేషన్ మీదనే ఆయన్ని విమర్శించాను ఎక్కువ, ఎడ్యుకేషన్ కాలేశ్వరం ఈ రెండింటి మీదనే. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి చేయాల్సిందే, తప్పదు. ఆయనకి చేయకపోతే ఐ థింక్ హీ విల్ లూజ్, ఆయనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ని చూస్తున్నాము, కేజ్రీవాల్కి దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చింది కేవలం ఎడ్యుకేషన్తోనే కదా. 100%. అట్లాంటి ఎడ్యుకేషన్ అనేది ఓట్లు తీసుకొని వచ్చే ఒక మంచి ఆయుధం కూడా బాగా చేస్తే. దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు గవర్నమెంట్స్? ఎందుకు ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయకుండా, అదేదో ఇప్పుడు మనం వేసిన లెక్క ప్రకారమే 2 కోట్ల ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? నెగ్లెక్ట్ చేయకూడదు. అది కాకుండా ఎదురుగా వెంటనే ఒక 5-6 ఏళ్లలో ఫలాలు వచ్చేస్తాయి. నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు లీడర్స్? కేసీఆర్ బాగా క్లోజ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో చాలా మందికి అర్థం కాలేదు ఇప్పటికీ కూడా, నాకు అర్థమైంది బాగా స్పష్టంగా. వీళ్ళకి ఏంటంటే మా రాజకీయ నాయకులకి ఈ ప్రజెంట్ ఉన్న రాజకీయ పార్టీలకు కూడా ఏంటంటే, ఈ ఓటర్స్ని చీప్గా 1000 రూపాయలు తీసుకొని ఓటేయాలంటే, చీప్గా 1000 రూపాయలు ఒక బిర్యానీ పొట్లం ఇస్తే క్యాడర్ లాగా పనిచేయడానికి, జెండా మోయడానికి కావాల్సిన మనుషులు మీకు దొరకాలి అంటే ఎడ్యుకేషన్ చేయకూడదు. ఎడ్యుకేషన్ చేస్తే ఇంటెన్షనల్ గా అట్లా ఉంటుంది. కేసీఆర్ చూసినాక నేర్చుకునేది ఇది, కేసీఆర్ చూసినాక నేను గమనించిన పాయింట్ ఇది. ఇంటెన్షనల్గా హీ వాంటెడ్ టు కీప్. సో మెజారిటీ పీపుల్ అక్కడే డిసెంపవర్మెంట్ అంటాం అది మనము. వాళ్ళని అంటే సాధికారత ఇవ్వకుండా, వాళ్ళని ఆలోచింపజేయకుండా, క్రిటికల్ థింకింగ్ చేయకుండా, సైంటిఫిక్ థింకింగ్ చేయకుండా మూర్ఖత్వంలో ఉంచడమే వీళ్ళకి కావాలి అనేది నాకు అర్థమైంది చాలా క్లియర్ స్పష్టంగా. అదే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మన మనువాదము యొక్క పాలసీ కూడా అదేనమ్మా. మరి ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? ఇప్పుడు ఏ స్మాల్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ, సోకాల్డ్ బయట నుంచి వచ్చిన కమ్యూనిటీ మన చేతిలో తీసుకుంటే, నేను ఒక క్యాస్ట్ని అంటలేను కానీ బట్ దాన్ని ఆ వాదాన్ని అంటున్నాను. సో ఆ వాదము అదే కదమ్మా. సో మరి ఒక మైనారిటీ మెజారిటీని మీరు కంట్రోల్ చేయాలంటే మరి వాళ్ళకి నాలెడ్జ్ చేస్తే కంట్రోల్ అవుతారా? నాలెడ్జ్ ఇవ్వకపోతేనే కంట్రోల్ అయ్యేది. అదే మన విద్యకు మనం ఎందుకు 142 కోట్ల పాపులేషన్ ఉన్న దాంట్లో మీకు ఎందుకు నోబెల్ రాదెందుకమ్మా? మీకు చిన్న చిన్న బుల్లి దేశాలు, బెల్జియంలు, లిథునియా, చిన్న చిన్న దేశాలు, ఆ 20 లక్షల పాపులేషన్ ఉన్న దేశాలకి నోబెల్ ప్రైజ్ ఎట్లా వస్తుంది? 142 కోట్ల జనాభా ఉన్నదానికి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాదమ్మా? బికాజ్ మనము ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయము, కావాలని బై డిజైన్ ప్రమోట్ చేయము. బై డిజైన్ మనము
బనియాస్ని ఆదాని అద్వాని ఎందుకు వేస్తున్నాము మనం బై డిజైన్ కదా ఎంత కూడా. సో దిస్ ఆల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మనవాదం, ఇది చెప్పాలి తప్పదు మనకి. అదే అయితే అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అనే ఫలితాన్ని ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ రూపంలో, ప్రైవేట్ ఎడ్యుకేషన్ పెరిగిపోవడం రూపంలో ప్రజలు డైరెక్ట్గా విక్టిమ్స్ అవుతున్నారు, పిల్లలు విక్టిమ్స్ అవుతున్నారు, జనరేషన్స్ పాడైపోతున్నాయి. వాల్యూస్ పడిపోతున్నాయన్నా, లేకపోతే ముఖ్యంగా మన స్టేట్స్లో తెలుగు లాంగ్వేజ్ అనేది కిల్ అయిపోతుంది అన్న, ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రమే సబ్జెక్ట్స్, ఓన్లీ ఇంజనీరింగ్ అనేదే చదువు, ఇంకా మిగిలినవి చదువు కాదు, ఆర్ట్స్ కిల్ అయిపోతుంది, క్రియేటివిటీ కిల్ అయిపోతుంది, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పడిపోవడము, ఎవరు పట్టించుకోకపోవడము, ఇక్కడ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో దోపిడీ పెరిగిపోవడము. సో మరి దీనికి పరిష్కారం ఏంటి? మీరు చాలా దేశాలు తిరిగారు, చాలా అధ్యయనం చేశారు కదా, సో ఈ పరిష్కారం ఎట్లా రావాలి, ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి? ఎవరైనా ఒకరు రావాల్సిన అవసరం ఉందా? ఎడ్యుకేషన్ని మాత్రమే ఫోకస్ చేసి పనిచేయాల్సిన అవసరం ఉందా మన దగ్గర? అమ్మ, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాస్పరస్ కంట్రీస్, మనము 1, 2, 3 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, లేకపోతే ఎకనామికల్ ప్రాస్పరిటీ కావచ్చు, ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు కావచ్చు, పర్ క్యాపిటల్ ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కావచ్చు, యూరోపు, అమెరికా, కెనడా, సరే మిడిల్ ఈస్ట్ పక్కన పెడదాం కొద్దిసేపు, ఎంత పెట్రో డాలర్స్, అది డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. దీంట్లో మీరు తీసినట్లయితే ఈరోజు కూడా వాళ్ళు 200 సంవత్సరాల క్రితము, 400 సంవత్సరాల క్రితమే స్కూళ్ళు కట్టుకున్నారు, యూనివర్సిటీలు కట్టుకున్నారు. బాగా పేదరికంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు. చాలా మంచి కాలేజీలు, స్కూల్స్, హాస్పిటల్ కట్టుకున్నారు చాలా పేదరికం ఉన్నప్పుడే. ఇప్పుడు మనం అంత పేదరికంలో లేము యాక్చువల్గా, కానీ మనకి ఇంత చెత్త స్కూల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు కూడా 90% మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. వాళ్ళ ప్రాస్పారిటీ ఎక్కడో ఉంది. ఈవెన్ అమెరికాలో కూడా కదా, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, మీకు ఫిన్లాండ్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా అరౌండ్ 90%. ఫిన్లాండ్ లాంటి దేశాలలో, కమ్యూనిస్ట్ కంట్రీస్లలో అయితే 100%. సో ఇక్కడ 90% కంటే పైబడి ఇప్పటికీ కూడా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఆ స్టాండర్డ్స్ తగ్గించడంలే, అంటే అది వాళ్ళ కల్చర్. మన కల్చర్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అనేది మన కల్చర్. ఇది ఫ్రాంక్గా చెప్పుకోవాలి మనం, పక్కా 100%. లేకపోతే మన దగ్గర డబ్బులు లేదని కాదు. నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్తాను, ఎవరికైనా చెప్తాను, ఏ ముఖ్యమంత్రికి అని చెప్తాను, వెరీ సింపుల్ అమ్మ. 15% ఇవ్వండి. మీరు 20% కొటారి కమిషన్ లాగా 20% అవసరం లేదు, 15% బడ్జెట్ ఇవ్వండి మీరు ప్రతి సంవత్సరం కూడా. ఇదే మనకు తెలంగాణ చేసుకుందాం. ఇది 15% ఏదో గొంతమొకరి కాదు, అది యావరేజ్ స్టేట్కున్న బడ్జెట్. ప్రతి అన్ని 28 రాష్ట్రాలు సగటున చేస్తే కూడా అంతే వస్తుంది, 15% వస్తుంది. సో ఆ 15% ఇవ్వండి. ఇప్పుడు 7.4% ఉంది కదా, 15% ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి. మనము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. మన స్కూళ్ళు కూడా జర్మనీ లాంటి స్కూళ్ళు, జపాన్ లాంటి స్కూళ్ళు, సో మనం కూడా స్విట్జర్లాండ్ లాంటి స్కూళ్ళు కూడా మనం కూడా కట్టి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మన యూనివర్సిటీలు కూడా అలాంటి యూనివర్సిటీ లాగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఒకటేమో బడ్జెట్, రెండోది ప్రియారిటీ ఇవ్వాలి, అంటే పనిచేయించాలి. ఈరోజు మనము దగ్గర 17,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ టీచర్స్ శాలరీ ఇస్తున్నాము. అవును, కానీ ఆ వాల్యూ ఫర్ మనీ తీసుకోండి మీరు, నో జరగదు మీకు. సో మనం ఈరోజు సుమారుగా ఇప్పుడు 16.5 లక్షల మంది పిల్లలు ఉన్నారు మన గవర్నమెంట్ పిల్లలు. మనము ఇందాక నేను చెప్పినట్టుగా మీకు దగ్గర 17-18 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం స్కూల్స్ మీద. అంటే పర్ స్టూడెంట్ లక్ష కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఉదాహరణ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి తీసుకుంటే సగటున వాళ్ళ లాభాలను పక్కన పెట్టండి, వాడు ఖర్చు పెడదాం. ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు గురించి మనం కంపేర్ చేస్తే గవర్నమెంట్ లక్షకు పైన ఒక స్కూల్ మీద ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి దాన్ని కూడా మీరు తీసుకొని వాడు ఎంత ఖర్చు పెట్టున్నా మీరు క్యాలిక్యులేట్ చేస్తే దట్ విల్ నాట్ బి మోర్ దెన్ 20,000 ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. అర్థమైందా మీకు? అంటే దీని అర్థం ఏంటి? మనం ఖర్చు పెడుతున్నాం కానీ మనం వాల్యూ ఫర్ మనీ లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెడుతోంది, గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు వాల్యూ ఫర్ మనీ లేనప్పుడు, ఇక్కడ ప్రైవేట్ మీద డిపెండ్ అయినప్పుడు ప్రజల దగ్గర ఉండే డబ్బు పోతుంది కదా. ప్రజల దగ్గర ఉండే డబ్బు కేవలం పిల్లల్ని చదివించుకునే దానికే పోతుంటే వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళు మిగిలిన వాళ్ళ లైఫ్ స్టైల్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమైనా పెట్టుకోవాల్సిన డబ్బు ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో పోసేయాల్సి వస్తుంది కదా, ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు కదా. సో ఆ రకంగా ప్రజల్ని ఇక్కడ గవర్నమెంట్ చీట్ చేస్తుంది కదా అంటున్నా. ఎస్, కరెక్టే, చీట్ చేస్తుంది గవర్నమెంట్. నేను చెప్తాను, ఓపెన్గా చెప్తాను నేను, తప్పకుండా. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని పట్టించుకోకపోతే ఇంకా ఇట్లాగే నాశనం అయిపోతుంది ఎడ్యుకేషన్ అంతా కూడా. ఇప్పుడు నేను అన్నట్టుగా ప్రైవేట్లో అమ్మ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోండి, ఒక ప్రోగ్రామర్ని, పాప ఆయనకు 1,00,000 శాలరీ వస్తుంది కదా. దే ఆర్ స్పెండింగ్ హాఫ్ ఆఫ్ దేర్ మనీ ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ దేర్ 2 children. అవును, అది మనకు జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతుంది. ఈవెన్
డాక్టర్స్ కూడా వాళ్ళకి 5 లక్షల శాలరీ ఉన్న డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా దగ్గర 30% ఆఫ్ దేర్ కాస్ట్ దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు. ఇక మామూలు అయితే పాపం 80% మంది మామూలు తల్లిదండ్రులు 80% మంది తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కడతారు. అది మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. మా ఆఫీస్లో మాకు ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడకి నెల మొత్తం కష్టపడితే వచ్చేది 10,000 రూపాయలు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తుంటే రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆమె పిల్లల ఫీజు ఒక సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది. వాళ్ళ చిన్న పాపకి 3 ఏళ్ళు, పెద్ద పాపకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేర్పించింది. ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చింది పెద్ద పాప. సో ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో సరిగా చెప్పట్లేదు. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ ఇంటి దగ్గరే, ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఇంటి దగ్గరే. గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే ఆమెకి ఒక రకమైన బాధకు గురవుతోందంట. అయ్యో నేను ఇంత కష్టపడుతున్నా, నా బిడ్డను కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే ఆ పిల్ల చదువు పాడవుతుంది అని చెప్పి ఇంత కష్టం చేస్తున్న ఆమె సంవత్సరానికైతే ఒక పాపకి 60,000 రూపాయలు ఫీజు కట్టి ప్రైవేట్లో చేర్పించింది. 2 పిల్లల్ని ప్రైవేట్లో చేర్పించాలంటే ఆమె సంవత్సరానికి 1,20,000 కట్టాలి. సో ఆమెకి ఇక్కడ వచ్చేది అంతే వస్తుంది. ఇన్కమ్ కూడా అంతే వస్తుంది. అంటే ఒక ఫ్యామిలీలో ఒకరి ఇన్కమ్ కంప్లీట్ గా పిల్లల ఎడ్యుకేషన్ కి పోతుంది. ఇంకొక దాంట్లోనే మొత్తం అన్ని ఖర్చులు, ఇంటి రెంటు, మొత్తం వాళ్ళ బాగోగులు అన్ని చూసుకోవాలి. అలాంటి కండిషన్ లో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆమె లాంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు. సో అయినా సరే ప్రజల్లో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి, ఇది మన రైటు అనే రియలైజేషన్ రాకుండా తొక్కిపెట్టారు. ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు గవర్నమెంట్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణమా? ఏమనిపిస్తుంది మీకు ఈ కండిషన్ చూస్తే? యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు కదా, మన ఓట్ల సంఖ్య కూడా మాట్లాడుకున్నాం కదా, నిజానికి అది ఒక మంచి ఆయుధం. యాక్చువల్గా తెలివైన రాజకీయ నాయకులు అయితే దీని మీద పెట్టుబడి పెట్టి ప్రజల్ని మంచి చేసుకొని ఓట్లు తీసుకొని మళ్ళీ అధికారంలో రావాలి. నిజమేనైతే మరి వాళ్ళకి ఏం మైండ్లు పనిచేస్తున్నారో ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థమైతే అవ్వదు కానీ, బట్ దీని మీద ఎక్కువ అంటే అది ఐడియాలజికల్ ప్రాబ్లం అమ్మ, కావాలని చేస్తున్నారు నాకు అనిపించింది. ఎందుకంటే పోనీ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మీద పెట్టము, వాళ్ళు అక్కడ కిందనే ఉంటారు, అట్లాగే డిజంపర్ అయి ఉంటారు, సో మూర్ఖంగా ఉంటారు. సో ఇక్కడ డబ్బులు ఇచ్చి మనం గెలిపించుకుందాం, ఇంకో డబ్బులు ఇంకా వేరే రూపాయలు వస్తాయి కదా, సో అది ఈజీ పాత్ ఏమో అని వాళ్ళు అనుకుంటున్నారేమో అనిపించింది నాకు మెయిన్గా. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం, ఇది చాలా చిన్న ప్రాబ్లం అయితే కాదు. ఇది దీన్ని పొలిటికల్గానే, దిస్ ఇస్ ఏ పాలిటిక్స్. యాక్చువల్గా ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది కూడా పాలిటిక్సే. సో ఇది పొలిటికల్గా విల్ ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. డబ్బు లేదని కాదు నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. నేను చాలా చాలా స్పష్టంగా చెప్తున్నా, దగ్గర అన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఒక యూరోపియన్ లెవెల్ స్కూల్స్ కట్టి నడిపించాలి అంటే ఈవెన్ టీచర్లు కూడా చెప్తారమ్మా, మంచిగా చెప్తారు. గవర్నమెంట్ అంటే చాలా మంది బ్లేమ్ టీచర్స్ మీద వేసేస్తుంటారు. గవర్నమెంట్ టీచర్స్ చదువు చెప్పరు, గవర్నమెంట్ టీచర్స్ చిట్టీలు వేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు కాబట్టి చెప్పరు అని అంటారు. అదే అంటున్నామ్మా, మీరు మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది? నువ్వు ఏం మానిటర్ చేస్తున్నావు పిల్లల్ని? అదే టీచర్ ఎగ్జామ్ పెడతాడు, అదే టీచర్ మార్కులు వేస్తాడు, అదే టీచరు మొత్తం ఎవాల్యుయేషన్ చేస్తాడు. అసలు నీకు అవుట్ సైడ్ ఎవాల్యుయేషన్ ఎక్కడ ఉంది? అంటే ఒక మార్పులు అనేది, ఒక సంస్కరణ అనేది పూర్తిగా రావాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను దీంట్లో ఒక వెరీ స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే, పరిస్థితిలో ఉండడానికి 60% ప్రభుత్వం కారణం, 30% టీచర్లు కారణము, 10% పేరెంట్స్ కారణం. సో ఇది 3. ఇందాక మీరు అన్నారు అసలు ఎందుకు క్వశ్చన్ చేయరు వీళ్ళు అని. ఎందుకు క్వశ్చన్ చేయాలంటే ఇది కూడా మళ్ళీ ఐడియాలజికల్ ఇష్యూ. ఇది అనమాట. ఏంటంటే మన దగ్గర ఇప్పుడు నువ్వు ఎందుకు పేదరికంలో పుట్టావు అంటే ఏం చెప్తారు చెప్పండి వాళ్ళు? నా కర్మ అంటారు కదా, అందరూ అదే అనుకుంటారు పాపం. సో ఇప్పుడు ఇది కూడా ఆ కర్మ సిద్ధాంతాన్ని, ఇది ఒక దరిద్రపు సిద్ధాంతం. అదే అంటే అందరికీ ఇది గవర్నమెంట్ క్వశ్చన్ చేయరు. గవర్నమెంట్ కి మనం ట్యాక్స్ కట్టేది, మనం ఎన్నుకునేది, ఓట్లేసేది మనకు బేసిక్ నీడ్స్, మన హెల్త్, మన ఎడ్యుకేషన్ చూసుకోవడానికి అనే చిన్న విషయము తెలియకపోవడం వల్ల అనిపిస్తుంది. మన ఎమ్మెల్యేలని, మన ముఖ్యమంత్రులని చాలా పెద్దోళ్ళు, చాలా కిరీటాలు పెట్టుకుని వెళ్తున్న రాజులు అనే మైండ్ సెట్ ప్రజల్లో చాలా మందిలో ఉందనిపిస్తుంది నాకు. అందువల్లనే క్వశ్చన్ చేయరేమో, వాళ్ళని మన సర్వెంట్స్ లాగా చూసే ప్రజలు చాలా తక్కువ. కల్చర్ కాదు మంది, ఆ రకంగా తయారు చేస్తారు. ఇప్పుడు అమెరికాలో లాయిడ్ అనే ఒక బ్లాక్ ని ఒక వైట్ పోలీస్ అయినా చంపేస్తే వైట్స్ వచ్చారు, బ్లాక్స్ వచ్చారు, ఇద్దరు బయటకు వచ్చారు. లక్షల మంది బయటకు వచ్చారు కదా, ఎంత బాగా వచ్చారు. ఇక్కడ మనకు వస్తారు అట్లా. ఇక్కడ మరియమ్మని ఒక పోలీసు లాకప్ డెత్ చేశారు. సో ఎవరు వచ్చారు బయటికి? ఎవరు రాలేదు. సో వాళ్ళని ఏదో తూతు మంత్రంగా నేను బయటకు వచ్చి కొంచెం అటెండ్ చేయగానే వాళ్ళని సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు. మళ్ళీ మధ్యలో నాకు వినబడుతుంది అంటే వాళ్ళు మళ్ళీ రీఇన్సెట్ చేశారట. సో ఆ చంపిన వాళ్ళని అంటే అంత హత్య చేస్తే కూడా నువ్వు వాళ్ళకి ఇంకా ఇది లేకపోతే ఎట్లా? అంటే మనది క్వశ్చన్ చేసే కల్చర్ మనకి ఇవ్వడం లే కావాలని. అందుకే అంటున్నా, చదువు ఎడ్యుకేషను ఇట్ విల్ గివ్ యూ దట్ క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు నేను ఈరోజు నాకు ఈ చదువు లేకపోతే నేను ఎప్పుడు చనిపోయేవాడిని. నా లాంగ్విటీ 40 ఏళ్ళ క్లోజ్ అయ్యేది యాక్చువల్గా. బట్ ఇక్కడ ఒక లేబర్గా, ఒక ఆర్డినరీ లేబర్గా ఉండేవాడిని. బట్ ఈరోజు మురళి అనేవాడు కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు, మోడీని క్వశ్చన్ చేస్తున్నారంటే ఏంటి కారణం? ఏంటి మూల కారణం ఏంటి? ఇప్పుడు ఈరోజు మీరు క్వశ్చన్ చేస్తున్నారు,
ఈరోజు మీరు ఇంత ధైర్యంగా ఇంత పెద్ద ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారంటే ది ఫండమెంటల్ థింగ్ ఏంటి? అది ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్ నేను క్వశ్చన్ చేయడానికి కారణం గవర్నమెంట్ ఎడ్యుకేషన్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఎగ్జాక్ట్లీ. అందుకని అది ఇవ్వరు కావాలని, ఎందుకంటే క్వశ్చన్ చేయకూడదు, ప్రజలు క్వశ్చన్ చేయకూడదు అనే దాంట్లోనే ఈ ఐడియాలజీలు బయటకు వస్తున్నాయి అనమాట. అదే మెయిన్ కారణం. అదే నన్ను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అనుకోండి, మీరు ముఖ్యమంత్రి అనుకోండి, బికాజ్ వీ నో ది ఎడ్యుకేషన్ పవర్. సో దాని మీద నేను కనీసం ఒక 20% ఆఫ్ మై టైమ్ ఐ థింక్ ఐ వుడ్ హావ్ స్పెంట్. ఏం చేస్తారు మీరు ముఖ్యమంత్రి అయితే, ఆకునూరు మురళి గారు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి ఏం చేస్తారు? నేను 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మార్చేస్తాను. ఎట్లా మారుస్తారు, ఏం చేస్తారు, ఏం చేయాలి? ఎందుకంటే ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు దాన్ని చూసి. చెప్పండి. చాలా సింపుల్ అమ్మా. అది ఫస్ట్ థింగ్ వెరీ సింపుల్గా ఏంటంటే, మనకు నేను ఇందాక చెప్పాను కదా, దట్ మామూలుగా 15% అడుగుతున్నా కదా, నేను ముఖ్యమంత్రి అయితే 25% ఇస్తాను బడ్జెట్ ఎడ్యుకేషన్కి, 25% పక్కా ఇస్తాను. ఎందుకంటే అంతకంటే ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ అన్ని చెప్తానమ్మా, ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు, పాత మహానుభావుడు అంటే ఎగ్జాంపుల్ అర్థం కాదని చెప్తున్నాను. ఆ 73,000 కోట్ల రూపాయలు రైతు బంధులో దగ్గర 28,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాడు కదా. 28,000 కోట్ల రూపాయలు, 28,000 కోట్ల రూపాయల మీద మన స్కూల్స్ అన్ని కూడా యూరోపియన్ స్కూల్స్ లాగా అయిపోయేటి కదా బ్రహ్మాండంగా. సో నేను అనేది బడ్జెట్ పెట్టి చక్కగా మొత్తము, ఇప్పుడు స్కూల్ అంటే ఏముండాలనేది మేము కమిషన్లో మేమందరం కలిసి కూర్చొని ఆలోచన చేసి తిరిగిన తర్వాత అర్థమైంది. 52 అంశాలు ఉండాలమ్మా స్కూల్ అంటే. 52 అంశాలు ఉండాలి. అంటే ప్రతి స్కూల్కి, స్కూల్ అనగానే ఒక స్కూల్ వాతావరణం, అంటే ఆ స్కూల్ సైజు కూడా మ్యాటర్స్. అంటే ఉత్తగా 10 మందికి ఒక స్కూలు, 20 మందికి స్కూల్ అంటే అదేం స్కూల్? అది పిచ్చి స్కూల్ అది. సో స్కూల్ అంటే ఒక 600 మంది, 700 మంది, 1000 మంది, 2000 మంది ఉండాలి. అంటే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ ఉండాలి. అదొక సెపరేట్ ఇన్స్టిట్యూషన్. చూడగానే కలకలాలు ఆడుతుండాలి అందా. సో ఆ లోపల పిల్లలు సాయంత్రం 5:30 కాగానే, 5 o'clock కాగానే అందరూ ఆడుతూ ఉండాలి. సో కొంతమంది కబడ్డీ ఆడుతుండాలి, కొంతమంది క్రికెట్ ఆడుతుండాలి, కొంతమంది వాలీబాల్ ఆడుతుండాలి, కొంతమంది కబడ్డీ ఆడుతుండాలి. వాళ్ళ ఇష్టమైన గేమ్స్ ఆడుతూ ఉండాలి. ఒక మంచి లైబ్రరీ ఉండాలి, ఒక మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి, ఒక మంచి క్లాస్ రూమ్ అనగానే. సో ఆ క్లాస్ రూమ్లో ఒక మంచి గ్రీన్ బోర్డు ఉండాలి, ఒక మనకి డిజిటల్ టీవీ ఉండాలి, డిజిటల్ బోర్డు ఉండాలి, సో ఫ్యాన్లు ఉండాలి, ట్యూబ్ లైట్లు ఉండాలి, మంచి లోపలికి వచ్చే లైట్ వచ్చేటట్టు పెద్ద పెద్ద విండోస్ ఉండాలి. సో మంచి ఫ్లోర్ అన్నీ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి. సో ఒక సెక్యూరిటీ ఉండాలి, బయట ఎవరు పడితే వాడు రావడానికి లేదు. సో కంట్రోల్ సిస్టమ్ ఉండాలి, మనకి ఒక ప్రహరీ కూడా ఉండాలి. సో ఒక ఆ వాతావరణం ఉండాలి కదమ్మా. సో ఒక మంచి ఫుడ్ కూడా ఇవ్వాలి కదా. సో ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వాలి కదా, లంచ్ కూడా ఇవ్వాలి కదా, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వాలి కదా. సో మన దగ్గర అంతా డబ్బు ఉంది, డబ్బు ఏదైనా కాదు, డబ్బు ఉంది, అందరూ పేద అనుకుంటాం కదా, కాదు. సో అలాంటి స్కూల్స్ ఉండాలి ఫస్ట్. తర్వాత దాని తర్వాత అలాంటి స్కూల్స్ ఉన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్ ని చీప్ గా చూడరు. గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదువుకోవాలనుకోరు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అందరూ గర్వంగా ఫీల్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ని అనుకుంటారు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కాదమ్మా. ఇష్యూ డిగ్నిఫైడ్ స్కూలా కాదా, సేఫ్ అండ్ సెక్యూర్ స్కూలా కాదా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారా ఇవ్వరా, ఇవి చూస్తారు తల్లిదండ్రులు. మేము కమిషన్గా ఒక స్కూల్ పర్సనల్ తీసుకున్నాం కమిషన్ నుంచి, ఆరుట్ల అని రంగారెడ్డి జిల్లాలో. అక్కడ 550 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అందులో అక్కడ మొత్తము 5 స్కూల్ ఉన్నాయి లోపల, ఒకటే క్యాంపస్ లో. సో రైట్, దాన్ని తీసుకున్నాం. 5 స్కూల్ ఏంటి మామూలుగా? ప్రైమరీ స్కూలు, మోడల్ స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూలు, కో ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్. అక్కడ 4 ఉన్నాయి, ఒకటే కాంపౌండ్ లో. ప్లస్ అంగన్వాడీ ఒకటే కాంపౌండ్ లో ఉన్నాయి. 550 మంది ఉండే. అక్కడ మేము చేసింది ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ ఫేస్ లిఫ్టింగ్ చేసాం. బస్సులు కొన్నాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి. ఓకే. విత్ ఇన్ 1 week లో 550 నుంచి 1860 పోయింది. వావ్. ఈ రోజు ఆపేయమన్న అడ్మిషన్స్ మనకు, యూ కెనాట్ కంట్రోల్, డేంజర్ అది. ఈ ఇయర్ ఇప్పుడు లేటెస్ట్ అడ్మిషన్స్ మొన్న వారం, వెరీ గుడ్, 12th June స్టార్ట్ అయింది కదా. సో 20th June కల్లా 1861 రీచ్ అయింది. సో ప్రీ ప్రైమరీ స్కూల్లోనే ఎల్కేజీకే స్టార్ట్ చేసాము, నర్సరీ స్టార్ట్ చేసాము. సో అక్కడ మీకు 260 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. అంటే చూడండి, అంటే మరి అక్కడ గవర్నమెంట్ స్కూల్ సేమ్ గవర్నమెంట్ స్కూల్. సో అంతకుముందు అది తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ డిగ్నిటీ పెంచాలి, అంతే, ఏం లేదు ఇక్కడ. ఒక డిగ్నిటీ పెంచాం దాన్ని, అంతే. ఇంకా మేము ఏం చేయలేదు అక్కడ. ఇంకా క్వాలిటీ చూడలేదు ఇంకా పేరెంట్స్ కదా, ఇంకా క్వాలిటీ పెంచలేదు. యాక్చువల్గా జస్ట్ అది చూడడానికి ఒక మంచి కాంపౌండ్ వాల్, అది కనపడుతుంది. ఆ వాతావరణం ఇందాక చూసారా, ఆ వాతావరణం కనబెట్టేట్టు చేసాం. పాపం పేరెంట్స్ నమ్మేశారు, పంపించేస్తున్నారు. ఆ డిగ్నిటీనే కదా ముఖ్యం, పేరెంట్స్ కూడా ఆ డిగ్నిటీనే ముఖ్యం. పిల్లలు స్కూల్కి వెళ్తే సేఫ్ గా ఉంటున్నారా, మంచి నీళ్ళు తాగుతారా, వాళ్ళు టాయిలెట్కి వెళ్తే మంచి అసలు టాయిలెట్ ఉందా అక్కడ,
చూసుకునే ఒక ఆయా ఉన్నారా, గేట్ లో బయటకు వెళ్ళిపోకుండా అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నారా, ఇవే బేసిక్ నీడ్స్ స్కూల్స్ కి. అట్లా ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా అలాంటి నమ్మకం ఇవ్వాలి. ఇక్కడ మీ దగ్గర ముచ్చింతల్ స్కూల్ గురించి కూడా నేను విన్నాను, శంషాబాద్ మండలము రంగారెడ్డి జిల్లాలో. రామేశ్వరరావు గారు ఏదో అక్కడ కూడా ఒకే రోజు 800 అడ్మిషన్స్ జరిగాయంట. అట్లనే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీధర్ అని ఒక సైన్స్ టీచర్ సార్, ఆయన సొంత ఇంట్లోనే తన ఇంటినే ఒక ల్యాబొరేటరీగా మార్చేసి తను ప్రతి సండే చాలా ఊర్ల నుంచి వచ్చి అక్కడ సైన్స్ ప్రయోగాలు చేస్తారు. ఒక గవర్నమెంట్ టీచర్ పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తిని అతను చాలా డబ్బు, భార్య నగలు కూడా పెట్టి సైన్స్ ల్యాబొరేటరీ క్రియేట్ చేశారు. ఆయన మీద నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. అంటే అలాంటి మంచి మంచి టీచర్స్ నిజామాబాద్ దగ్గర ఒక స్కూల్ ఉంది. తర్వాత నేను ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ లో యాపాలగడ్డ ఒక స్కూల్ వెళ్ళాను. అక్కడ ఒక టీం లాగా 6 ప్రైమరీ స్కూల్లో. సో అక్కడ 70-80 మంది ఉన్నది, ఈరోజు 320 మంది ఉన్నారు. అక్కడ 25 కిలోమీటర్ దూరం నుంచి ఆటోల నుంచి వస్తున్నారు. అక్కడక్కడ ఎక్కడైతే మన టీచర్స్ బాగా ఉన్నారో అక్కడక్కడ కొంచెం లోకల్ గా సపోర్టింగ్ సిస్టమ్ దొరికిందో, అది సిఎస్ఆర్ గానీ అది కానీ ఇది కానీ, అక్కడ మీకు బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్. సో ఇట్స్ బేసికలీ దట్ డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అమ్మా. అంతే. తర్వాత టీచర్స్ ని మనం మానిటరింగ్ చేసుకోవాలి, టీచర్స్ కి మోటివేషన్ ఇవ్వాలి. టీచర్స్ ఆల్సో దే హావ్ ద ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. నేను టీచర్స్ తప్పే పట్టాను అసలు. సో ఇట్స్ బేసికలీ గవర్నమెంట్ అనుకుంటే అయిపోతుంది అంతే. అవును. అయితే సార్ ఇప్పుడు ఈ డిగ్నిటీని తీసుకొని రావడమే సమస్య అయితే, ఇప్పుడు ఇన్ని స్కూల్స్ అక్కడక్కడ చాలా మంది పాపం టీచర్లు ప్రత్యేకమైన పర్సనల్ చొరవతో కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్కూల్స్ అన్ని ఒక డిగ్నిఫైడ్ స్కూల్స్ గా తయారయ్యాయి. ఆ డిగ్నిటీని ఇంకా పెంచడానికి గవర్నమెంట్ ఎందుకు అట్లీస్ట్ వీళ్ళని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడము, సపోర్ట్ చేయడము, వాళ్ళకి కొంత ఒక గుర్తింపు వచ్చేలాగా చేస్తే మిగిలిన వాళ్ళు కూడా ఆ రూట్ లో వస్తారు అనే టైప్ కూడా గవర్నమెంట్ కాన్సంట్రేట్ చేయట్లేదు. మీరు అట్లాంటి సజెషన్ ఏమైనా చేస్తున్నారా? అలాంటి సజెషన్ చేస్తూనే ఉన్నాను ఎప్పటి నుంచో. ఈవెన్ విద్యా కమిషన్ వచ్చిన తర్వాత కూడా నేను రేవంత్ రెడ్డి గారితో, సీఎం గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఇదంతా కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒక బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చారు. సో మురళి గారు 2 మండల్స్ మీరు మొత్తం మీరు అనుకుంటే అంతా కూడా డెమాన్స్ట్రేట్ చేయమని చెప్పారు పాపం ఆయనే. సో మురళి గారు జియో తయారు చేస్తారు, అది మీరు కళ్ళు మూసుకొని ఇచ్చేయండి అన్నట్టుగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు టోటల్ గా. సో దాని ప్రకారం మేము డెమో చేస్తాం కమిషన్ నుంచి. సో అన్ని అంటే ఏం చేస్తే బాగుంది, ఇందాక అన్నారు కదా మీరు ఏం చేస్తారని, అవన్నీ కూడా అక్కడ మేము ట్రై చేస్తున్నాం ఇప్పుడు. సో అది అయిన తర్వాత బేసిక్ గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? స్కూల్స్ కి డిగ్నిటీ పెంచడం మీదనా? ఇప్పుడు ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక నేను అనుకున్నట్టుగా మనము ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేకపోవడం వల్ల అక్కడ ప్రైవేట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాలా మంది. గవర్నమెంట్ అక్కడ ఫస్ట్ డ్రాప్ అవుట్ గవర్నమెంట్ సిస్టమ్, రైట్. దాని తర్వాత ప్రైమరీ నుంచి హై స్కూల్ రావాలి, అక్కడ డ్రాప్ అవుట్, మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి అక్కడ ఇంకో అడ్మిషన్, మళ్ళీ హై స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ పోవాలి, అక్కడ ఎక్కువ మేజర్ బ్లాక్ అయిపోతుంది. అందుకనే మా యొక్క ఇదేంటంటే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు స్కూల్లో ఉంటే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఉంది. అవును. సో అట్లా అది కంప్లీట్ గా ఉంటుంది. అక్కడ నర్సరీ లేనట్టుంది కొన్ని చోట్ల ఇప్పుడే మొదలు పెడుతున్నారు. ఫస్ట్ క్లాస్ నర్సరీ కూడా ఉంటే మీకు భారతీయ విద్యా భవన్ ఉంది. సో ఇప్పుడు మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నవి. సో ఇప్పుడు అన్నిట్లో కూడా నర్సరీ నుంచి ఉంటాయి. అవును. సో అది అంటే ఒక్కసారి ఆ స్కూల్లో అడ్మిషన్ వచ్చేస్తే ఇంకా ఇంటర్మీడియట్ దాకా పేరెంట్స్ కి ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము అదే చేపుతున్నాం. సేమ్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు పెడతాము. సో అన్ని ఇందాక 52 అంశాలు పెడతామమ్మా, ఇంక్లూడింగ్ ఒక క్రికెట్, బాక్స్ క్రికెట్ కూడా పెడతాం. దాంట్లో పిల్లలకి ఆ ఉల్లాసం ఉండాలి కదా, ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా, స్కూల్కి వస్తే ఎట్లా ఉండాలి కదా. సో చదువు ప్లస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, తర్వాత ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్. సో ఈవెన్ మేము అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ 2 మండల్స్ లో. దెన్ బస్సెస్ పెడుతున్నాం, గవర్నమెంట్ బస్సెస్. సో బస్సెస్ కి పేరెంట్స్ సొంతంగా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్ గా మనం బస్సెస్ పెడితే చాలు. యాక్చువల్ గా అది కూడా ఉంది. చక్కగా మనము ఇందాక అనుకున్న స్కూల్ బస్సులు కూడా మంచి బస్సులు పెట్టాలి, బస్సులే అంతే. మళ్ళీ మీరు ఏదో టాటా ఏసులు ఆటోలు కాదు, బస్సెస్ డిగ్నిఫైడ్ అమ్మా, డిగ్నిటీ. సో నౌ పేరెంట్స్ వాంట్స్ దట్. మేమమ్మ ఒకప్పుడు నేను మహబూబ్నగర్లో పనిచేశాను. మహబూబ్నగర్ జిల్లాలో 6 సంవత్సరాలు పనిచేశాను, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక యూఎన్ ప్రాజెక్ట్లో, పేదరిక నిర్మూలన కార్యక్రమంలో. అప్పుడు మేము పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపడానికి బతిలాడుకునే వాళ్ళం. సో మేము పనిచేసే ప్రాజెక్ట్ ఏరియాలో అప్పుడు 5 లక్షల మంది చైల్డ్ లేబర్ ఉండేవాళ్ళు. పిల్లలు స్కూల్లో ఉండాల్సిన పిల్లలు బయట ఉండేవాళ్ళు 5 లక్షలు. ఈ రోజు మొన్న మేము కమిషన్ నుంచి చాలా లో లిటరసీ ఉన్నటువంటి ఆసియా ఖండం మొత్తం ప్రాంతంలో ఉన్న లో లిటరసీ ప్రాంతం ఏంటంటే గద్వాల్ జిల్లాలో. ఆ గట్టు మండలానికి వెళ్ళాము ఈ మధ్యకాలంలో. మేము వెళ్తే అక్కడ మల్లారం అనే కేటిదొడ్డి, కొత్త కేటిదొడ్డి అనే ఇంకో మండలం తయారైంది. అక్కడ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్న ఎస్సీస్ బాగా పూరెస్ట్
వాళ్ళు 8 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ స్కూల్స్కి ఆటోలు అమ్ముతున్నారు. ఓకే. అంటే మేము ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితము ఎట్లా ఉండే తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారంటే ఎంత మార్పు వచ్చింది. అంటే ఎంత పురెస్ట్ ఆఫ్ ది పూర్, అంత మార్పు గవర్నమెంట్స్ లో రాలేదు. గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు ఈ రోజు మీకు గట్టు ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ చెత్తగా ఉన్నాయి, పరమ చెత్తగా ఉన్నాయి, టు బి ఫ్రాంక్. చాలా ప్రైవేట్ స్కూల్స్ అయితే తక్కువ ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే మీకు ఈ పర్చేస్ పవర్ లేకపోవడం వలన, ఆదాయం ఎక్కువ లేకపోవడం వలన ఇప్పటికీ పాపం గవర్నమెంట్ స్కూల్స్ మీద డిపెండ్ అవుతున్నారు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఇంకా ప్రైవేట్ స్కూల్ రాలే అక్కడికి, ఎందుకంటే వీళ్ళకి ఫీజులు చెల్లించే స్తోమత లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఇంకా పోలే అక్కడికి ప్రస్తుతానికి. సో అంత బ్యాక్వర్డ్ అక్కడ కూడా వాళ్ళకి చదివించాలని ఒక ఆతృత ఉంది కదా, కనబడుతుంది కదా క్లియర్గా. సో అంతేనమ్మా, వెరీ సింపుల్. అందుకని మేము కూడా చేసేపోయే 2 స్కూల్స్ 2 మండలాలలో ఇవన్నీ పెడతాం. ఒక భారతీయ విద్యాభవన్లో ఏమున్నాయో అవన్నీ పెడతాం. ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు భారతీయ విద్యాభవన్ చెప్తానంటే ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు అక్కడ చదువుతారు అందరూ కూడా జనరల్గా, రైట్? సో అట్లా చక్కగా మనకి నర్సరీకి ఒక 20 మందికి ఒక సెక్షన్ ఉంటుంది, ఒక టీచర్ ఉంటారు, ఒక ఆయా ఉంటారు. అట్లా అన్నీ మీరు నేమ్ దట్. నేనేమంటా అంటే అసలు ఇవన్నీ లేకపోతే అది స్కూల్ కాదంటాను. ఈ 52 అంశాలు లేకపోతే ఐ డోంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ స్కూల్. ఈరోజు మీకు 82% గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్లో మల్టీగ్రేడ్ టీచింగ్ ఉంది. మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే ఏంటంటే ఒక్క టీచర్ 5 క్లాసులు చెప్తాడు ఎట్ ఏ టైం. అది దాని టీచర్లు 5 క్లాసులు చెప్తారు, 3 టీచర్లు 5 క్లాసులు చెప్తారు. ఈ 3 టీచర్లు ఒక రోజు ఒకరు రానే గ్యారెంటీగా. సో ఇద్దరిట్లో ఎవరైనా ఒక ఆయన లీవ్ పెడితే ఒకరే ఉంటారు. సో సింగిల్ టీచర్ స్కూల్స్ 23% ఉన్నాయి మనకి. అవేం స్కూల్స్ అవి స్కూల్సేనా అసలు? అవి కాదు. ఒక 4-5 స్కూల్స్లలో ఒకటే తరగతి గదిలో 5 స్కూల్స్ ఉంటాయి, 5 క్లాసులు. థర్డ్ క్లాస్ ఏంటిది? ఇవేం స్కూల్స్ అసలు? ఇవి బ్యాన్ చేయాలి కదా అసలు. ఈ స్కూల్స్ ఉండవుతుంది ఇట్లా. స్కూల్ అంటే 52 అంశాలు అంటేనే స్కూల్, లేకపోతే లేదు స్కూల్ కాదు అది. ఎందుకంటే అమ్మ నేను ఆఫ్ఘనిస్తాన్ తిరిగాను, చాలా పేద దేశాలలో కూడా మీకు స్కూల్స్ అంటే ఇవన్నీ ఉంటాయమ్మా. మన దగ్గర దరిద్రం. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా మీరు 200 దేశాలు ఉన్నాయి కదా, ఈ 200 దేశాలు లాస్ట్ 200 దేశాల్లో కూడా చూడండి మన స్కూల్స్ అంటే బాగుంటాయి అక్కడ స్కూల్స్. నిజమా సార్? ఫ్యాక్ట్. మీరు ఒకసారి బ్రౌజ్ చేయండి, ఇప్పుడే బ్రౌజ్ చేయండి మీరు. మరి మీరు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్తే నా ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ నా కంప్యూటర్ ల్యాప్టాప్ లో ఉన్నాయి, నేను చూస్తున్నాను ఆఫ్ఘనిస్తాన్ ఫోటోస్. సో ఆఫ్ఘనిస్తాన్ నేను లావోస్ లో పనిచేస్తాను. లావోస్ లో మనకంటే చాలా పేద దేశము. లావోస్ నేను అడ్వైజర్ గా పనిచేశాను. సో అక్కడ స్కూల్స్ కూడా లోపల ఎక్కడో పోతే కూడా అక్కడ కూడా స్కూల్ అంటే ఒక వాతావరణం ఉంటుంది. అక్కడ వాలీబాల్ ఆడుతుంటారు పిల్లలు, తర్వాత దాని కాంపౌండ్ వాల్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఒక క్లాస్కి ఒక టీచర్ ఉంటారు, ఒక క్లాస్కి ఒక తరగతి గది ఉంటుంది. బేసిక్ థింగ్స్ అని చెప్తున్నాను. ల్యాబ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. మన దగ్గర 4,500 హై స్కూల్స్లో నేను ఇప్పటివరకు ఐ మెట్ టు సీ ఏ గుడ్ లైబ్రరీ. ఒక ఇందిరానగర్లో ఒక చూసాను అంతే. బట్ మీకు లైబ్రరీసే ఉండవు. లైబ్రరీ ఉందంటారు ఊరికే మొహమాట పాపం హెడ్ మాస్టర్ చూపించారంటే నవ్వుతారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఆ మిగిలిపోయిన టెక్స్ట్ బుక్స్, మిగిలిపోయిన మన డిస్ట్రిబ్యూట్ చేసిన మిగిలిపోయిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, లేకపోతే పిచ్చిగా అదేదో ర్యాక్స్ ఉంటాయి, అసలు దానికి దుమ్ము కూడా దులిపి అట్లా ఉంటాయి. ల్యాబొరేటరీస్ ఉండవు మీకు. ఎందుకంటే ల్యాబొరేటరీస్ ఎందుకంటే ల్యాబొరేటరీస్ ఉన్నా కానీ మీకు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉండదు. సో కొనుక్కోవాలి కదా వాళ్ళు. ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుక్కోవాలి ఉదాహరణకి, ఒక పిప్పెట్ పలిగిపోయింది కొనుక్కోవాలి, బ్యూరేట్ పలిగిపోయింది కొనుక్కోవాలి. ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బడ్జెట్ ఎక్కడ ఉంది మీకు? ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు ఇవి స్కూల్స్ కాదంటా నేను. సో మన తెలంగాణలో ఉన్న దాంట్లో 90% స్కూల్స్ ఆర్ అన్ఫిట్ టు బీ కాల్డ్ యాజ్ స్కూల్. మొహమాటం లేకుండా చెప్పేస్తాను నేను చాలా క్లియర్గా. సో అంత పని ఉంది. అందుకనే మనము ప్రతి మండలంలో 60 స్కూళ్ళు 70 స్కూళ్ళు ఏంటమ్మా, ఎవడు మానిటర్ చేసిన వాటిని 10 మందికి ఒక స్కూల్ ఏంటమ్మా. అందుకనే నేను పెద్ద స్కూల్స్ మేము ఇప్పుడు యాజ్ అ కమిషన్గా బిగ్ స్కూల్స్ని మేము ప్రమోట్ చేస్తున్నాం, నర్సరీ టు ఇంటర్మీడియట్. అంటే చిన్న చిన్న స్కూల్స్ని తీసేసి మర్జ్ చేయాలని డిసైడ్ చేస్తారు. ఇష్యూ మర్జ్ కాదు, గిర్జ్ కాదు. ఇష్యూ అసలు ఫస్ట్ మీరు నేను ఇప్పుడు ఇందాక చెప్పిన 6 ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆ 1861 మంది అంటే 1350 మంది పిల్లలు కొత్తగా జాయిన్ అయ్యారు. ఈ 1350 మంది పిల్లల్ని మేము జాగ్రత్తగా అనలైజ్ చేస్తే అందులో 90% పిల్లలు ప్రైవేట్ నుంచి వస్తున్నారు, నాట్ గవర్నమెంట్. సో ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఏం సలహా ఇచ్చానంటే మీరు ఏ స్కూల్స్ క్లోజ్ చేయొద్దు, ఈవెన్ అంగన్వాడీని కూడా మీరు చెప్పొద్దని చెప్పొద్దు, అది కూడా కంటిన్యూ కానివ్వండి, అన్ని కంటిన్యూ అవుతాయి. కానీ మీరు డిగ్నిఫైడ్ స్కూల్స్ బిల్డ్ చేయండి, అందరూ వాళ్ళే వస్తారు. వెరీ సింపుల్ లాజిక్. మీరు క్లోజ్ చేసిన అవసరం లేదు. లేకపోతే మీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయితే లాస్ట్ 10% దగ్గర అయిపోతాం. ఆ 10% ఎవరంటే బిచ్చగాళ్ళు, అనాథలు, సో బాగా పేదరికంలో కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు అక్కడే మిగిలిపోతాం. మీరు పోనీ అట్లనే చేయండి,
అలాంటి డెసిషన్ తీసుకోండి పోనీ అందరిని ప్రైవేట్కి పెట్టే పంపించండి అట్లాంటి డెసిషన్ తీసుకోండి మరి అనవసరంగా ఈ పిచ్చి డెసిషన్ ఏంటి అటు కాకుండా ఇటు కాకుండా 90% స్కూళ్ళు లేవు కదా అవి తప్పు కదా అవి మన యూనివర్సిటీలో అట్లాగే ఉన్నాయి ఏం రీసెర్చ్ ఉండదు బాగుండదు పిహెచ్లు సబ్ స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది ప్రొఫెసర్ సరిగ్గా చదువు చెప్పారు రివ్యూ చేయటం లేదు అసలు మనం 82% వేకెన్సీస్ ఉన్నాయి మన యూనివర్సిటీలలో ఏం చెప్తాం మనం ఇప్పుడు అది కూడా అట్లాగే ఉన్నవి ఇవన్నీ సంపూర్ణంగా ఇందాక మీరు అన్నారు మీరైతే ఏం చేస్తారని ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈరోజు మనకంటే పేదరికంలో ఉన్న వియత్నాం మొన్న 10-15 సంవత్సరాల క్రితం మనకంటే పేదరికంలో ఉన్న వియత్నాం ఈరోజు వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ కంటే దాటిపోయారు ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్లో అంటే క్వాలిటీ ఆస్పెక్ట్స్ అక్కడ మనకి ప్రపంచంలో మనకి ఎట్లయితే న్యాస్ ఉందో సో అట్లాంటిది ఒకటి ఫ్రాన్స్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆ ఆర్గనైజేషన్ మన దేశం రానిది లోపలికి మనల్ని చేసి మన పరుగు బొద్దని మన అసెస్మెంట్ చేయనిది మనల్ని మన స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో ప్రపంచంలో నిలబెట్టడానికి ఆఫ్టర్ సమ్ టైమ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చేయనివ్వరు కావచ్చు మన దగ్గర అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు చేస్తున్నారు కదా ఎందుకంటే మనం పరుగుబోద్దని సో ఎందుకంటే మనం కిందికి పోతున్నాం రోజుకి వియత్నాం సో నౌ దే ఆర్ ఎక్సీడింగ్ ఏం చేశారు వియత్నాంలో ఏం ఇంప్లిమెంట్ చేశారు మేము నెక్స్ట్ జూలై ఆగస్ట్లో మేము వెళ్దాం అనుకుంటున్నాం వియత్నాంకి ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఒక్కనే వెళ్తాను వియత్నాంకి సో ఐ వాంట్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ మీరు చైనాని విజిట్ చేశారా చైనా స్కూల్స్ మన దగ్గర ఉండే అంటే మనకు ఎక్కువ పాపులేషన్ ఎవరైనా అడిగితే మనం ఏదైనా విమర్శ చేస్తే ఇంత ఎక్కువ పాపులేషన్ కాబట్టి ఏమీ చేయలేరు అంటారు అంటే చైనా ఏం చేసింది ఎందుకు చైనా అన్నిట్లోనూ ముందుంటుంది కదా వాళ్ళు ఏం చేశారు బేసిక్ అంటే ప్రైమరీ దశలో ఏం చేశారు 2001లో చైనా పోయాను అప్పుడు గ్రామాలు తిరిగాను అక్కడ గ్రామాలలో అన్ని ఇళ్ళు సేమ్ ఉంటాయి పెంకుటిళ్ళు ఒక 2 బిల్డింగ్లు మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంటాయి పెద్ద మంచిగా మోడర్న్ కనబడుతుంటాయి స్కూల్స్ అంటే టీచర్స్ హౌసెస్ అఫీషియల్ హౌసెస్ టీచర్స్ అక్కడే ఉండాలి కంపల్సరీ సో ఈ 2 కనబడుతుంటాయి మనకి అక్కడ సో వాళ్ళు ఏం చేస్తారంటే 1940s మనము వాళ్ళు ఒకటేసారి స్టార్ట్ అయినాం కదా డెవలప్మెంట్ వాళ్ళు మొత్తం ప్రైమరీ స్కూల్స్కి ప్రైమరీ ఎడ్యుకేషన్కి మనకు స్కూల్ ఎడ్యుకేషన్కి హై ప్రియారిటీ ఇచ్చాడు మావో సో ఈవెన్ యూనివర్సిటీస్ క్లోజ్ చేశాడని తెలుసా చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కూడా అక్కడ పంపించేశాడు గ్రామాలకు తరలండి సో పెకింగ్ నుంచి ఆవిడ పెకింగ్ అని వాళ్ళు బీజింగ్ అని అక్కడ నుంచి యూనివర్సిటీ క్లోజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు క్లోజ్ చేస్తారు తర్వాత ఓపెన్ చేస్తారు అంటే అక్కడ నుంచి నరుకొచ్చాడు ఆయన అందుకని ఈరోజు అట్లా ఉంది చైనా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ కదా మా చైనా అసలు ఇప్పుడు నౌ చైనా ఎడ్యుకేషన్ ఇస్ నంబర్ 1 అసలు చైనా మొత్తము ఇన్నోవేషన్స్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రాస్పర్ అన్నిట్లో కూడా నౌ ఐ థింక్ ఇట్ ఈస్ నౌ బీటింగ్ అమెరికా ఆల్సో అంటే అదంతా కూడా ఏమీ ప్రజల వల్ల కాదు లీడర్షిప్ వల్ల గవర్నమెంట్ సింపుల్ ఇప్పుడు ఈ రోజు మీకు అసలు జీడిపిలో ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారో మనం కంపేర్ చేస్తే మనకంటే డబుల్ చేస్తున్నారు వాళ్ళు డబుల్ చైనాలో ప్రైమరీ దశలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉందా ఇప్పుడు లేదు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది ప్రైవేట్ దే కెన్ ఓపెన్ కానీ బట్ నేను అనుకుంటాను 2% 3% పిల్లలు మాత్రమే ప్రైవేట్కి వెళ్తారు బాగా సూపర్ రిచ్ తర్వాత వాళ్ళు దే డోంట్ వాంట్ దేర్ చిల్డ్రన్ అదొక స్పెషల్ అనమాట ఇంకా కానీ బట్ 98% మీకు చైనాలో కానీ ఆల్ కమ్యూనిస్ట్ కంట్రీస్లో 98% మీకు అంటే మనం అన్ని అమెరికాతో కంపేర్ చేసుకుంటాం కదా అమెరికాని మనకేదో ఒక సూపర్ మోడల్ లాగా చూస్తాం కదా మనకి అలాంటి అమెరికాలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ అక్కడ కూడా అక్కడ ఇప్పుడు అమెరికాలో 88% సో నా గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు లీడర్లతో సంబంధం లేకుండా ఒక మోడల్ని క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది సార్ అంటే ఈ కంట్రీస్లో మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఒక లీడర్ వస్తాడు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాడు వెళ్ళిపోతారు బట్ అది ఇప్పుడు ఆ లీడర్ ఉన్నా లేకపోయినా ఆ సిస్టమ్ కొనసాగాలి కదా ఎగ్జాక్ట్లీ లేకపోతే లీడర్ మీదనే డిపెండ్ అయితే కల్చర్ కరెక్ట్ మనం వర్క్ కల్చర్ అంటాం కదా అట్లాగే అక్కడ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ కల్చర్ అనమాట అది అంటే ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యతని వాళ్ళు గుర్తించేస్తారు అందరూ కూడా సో దాని కింద దింపరు దాన్ని ఏ లీడర్ వచ్చినా కానీ సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కరప్షన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నెన్స్ అది దాన్ని తగ్గనివ్వరు సో దట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ దట్ నేషన్ అట్లా ఇప్పుడు కొన్ని మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అక్కడ మనకి ఇప్పుడు బోర్డులు కనబడతలేవు కానీ రోడ్స్ ఇండికేట్స్ ది కల్చర్ ఆఫ్ ది నేషన్ అంటారు ఎందుకంటే మనం అట్లా కొత్తగా ఎవరైనా దేశానికి వెళ్తే మనం రోడ్ల మీద వెళ్ళేది సో ఆ రోడ్డు చూస్తే మనకు తెలిసిపోతుంది కల్చర్ అట్లా సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ కల్చర్ ఆన్ రోడ్స్ కల్చర్ ఆన్ ఎడ్యుకేషన్ కల్చర్ ఆన్ గవర్నెన్స్ కల్చర్ ఆన్ టూరిజం కల్చర్ ఆన్ ది బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి కల్చర్స్ ఉంటాయి అన్నమాట సో ఆ దేశాలలో ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫండమెంటల్ టు బిల్డ్ ఆల్ దీస్ కల్చర్స్ కదా సో అందుకని వాళ్ళు కింద పని అంటే మీరు అన్నారు నేను స్టార్టింగ్లోనే చెప్పాను తెలంగాణలో చదువు అనేది ఒక సరుకులాగా ఉంది కొనుక్కునే వస్తువు అని చెప్పారు సో అంటే దీన్ని మార్చడానికి ఇప్పుడు మీరుండే విద్యా కమిషను ఏం చేస్తుంది గవర్నమెంట్ వైపు కొన్ని మార్పులు చేర్పులు కొన్ని సంస్కరణలు చేయడంతో పాటు
ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీద మీ దృష్టి ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంకా కొంతకాలం కదా ఎప్పటికీ మనకి ఇండియాలో మాత్రము డెమోక్రసీలో ప్రైవేట్ ఉంటుంది, తప్పదు అది. ప్రైవేట్తో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. అయితే ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే అమ్మా, మేము మొన్న స్టడీ చేసాం బాగా. యాక్చువల్ ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని చెప్పారు మమ్మల్ని, మేము స్టడీ చేసాము. స్టడీ చేస్తే మాకేం కనిపించిందంటే, ఉదాహరణకి 5,000 రూపాయల ఫీజు నుంచి మొదలుపెట్టి 15,20 లక్షల రూపాయల వరకు ఫీజు ఉన్నాయి పర్ యానం పర్ స్టూడెంట్. అంటే ప్రైవేట్లో అంత వేరియేషన్ ఉందన్నమాట. సో దీంట్లో మేము ఒక కేటగిరీ చేసాం, ఒక 6-7 కేటగిరీలు చేయొచ్చు వీటిని. సో సూపర్ హై అండ్ ఖాన్ అకాడమీ స్కూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హైయెస్ట్ ఫీజు అది. సో ఇక్రిసాట్లో ఒక స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్, హైయెస్ట్ ఫీజు అది. అంటే వాళ్ళు ఇక హైయెస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు, వాట్ ఎవర్. సో దీనికి సంబంధించి మేము ఖర్చులు కూడా లెక్కేసాం, అసలు ఎంత ఖర్చు పెడతారు వీళ్ళేంటి అనేది. ఉదాహరణకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో ఒక స్కూల్ పెట్టారు, సో లేకపోతే ఇంకా ఊరు బయట గట్కేసర్లో ఒక స్కూల్ పెట్టారు. అక్కడ స్కూల్ ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడ గచ్చిబౌలి స్కూల్ ఇన్వెస్ట్మెంట్కి తేడా ఉంటుంది కదా. సో ది కైండ్ ఆఫ్ ఇక్కడ ల్యాండ్ తీసుకున్నా, ఇక్కడ ఒక బిల్డింగ్ తీసుకున్నా, దాని రెంట్ అక్కడ రెంట్ డిఫర్ అవుతుంది కదా న్యాచురల్లీ. సో అట్లా అన్ని లెక్కలేసాం. వేసుకొని ఒక 20% ప్రాఫిట్ ఇచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఏరియాలో ఉన్నటువంటి 2 స్కూళ్ళకి ఇది లెక్కేస్తే మీరు 20% వాడికి ప్రాఫిట్ లెక్కేసినా కానీ ఇక్కడ మీకు ₹1,00,000 సరిపోతుంది మ్యాక్సిమం ఫీజు. అంతకంటే ఎక్కువ ఖర్చు చార్జ్ చేయకూడదు వాడు. సరే వాడు ఒక 1,00,000 చేసింది అనుకుందాం. అదే సేమ్ డిట్టో సిచ్యువేషన్లో అదే లొకాలిటీలో ఇంకొక స్కూలు 3.5 లక్షలు ఛార్జ్ చేస్తాడు. అంటే వీడు బ్రాండ్ అంటాడో వీడు ఏమంటాడో లూట్ చేస్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ లూటింగ్ ఇస్ హ్యాపెనింగ్ పక్కా. ఎందుకంటే మీకు దగ్గర 100 రకాల ఫీజులు ఉన్నాయమ్మా. ఒక స్కూల్లో ఎలాంటి ఫీజు ఉందంటేనట వెల్కమ్ డే ఫీజు అట అది. అంటే ఆ ఫస్ట్ రోజు ఖర్చును కూడా వాడు మేమే వేస్తున్నాడు. అంటే వాడు ఆ రోజు చాయ్ ఇస్తాడో బిస్కెట్ ఇస్తాడో మరి ఏమి ఇస్తాడో కానీ దాని ఖర్చు కూడా మేము వేస్తున్నాడు వాడు. అంటే పిచ్చి ఫీజులు అనమాట. సో అందుకని ఇట్లా జరగకుండా దీనికి కూడా ఒక స్టాట్యుటరీ కమిషన్ అంటాం, అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక చట్ట రూపంలో వచ్చినటువంటి కమిషన్ పెట్టాలి. పెట్టి ఆ కమిషను ఈ కేటగరైజేషన్ చేసి మ్యాక్సిమం ఫీజు ఎంతకంటే ఎక్కువ ఉండకూడదని మనం డిసైడ్ చేయాలి. చేస్తే అప్పుడు ఈ అందరి తల్లిదండ్రులకు ఊరట వస్తుంది. నన్ను చాలా మంది మా జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పంపాడు, సార్ మీరు ఏదో మొన్న డ్రాఫ్ట్ బిల్లు తయారు చేస్తారట కదా, ఇది ఎట్లా ఉండాలనేది. సో అది ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతున్నాను మా పిల్లల ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఈ హై ఫీజెస్ తోని. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్లు నేను చెప్పేది. సో నన్ను అడిగిన మా జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, 3-4 అడిగారు నన్ను, రైట్. సో అంత సఫర్ అవుతున్నారు. సఫరింగ్ అనేది భయంకరంగా ఉంది. చాలా మంది డాక్టర్స్ అడుగుతున్నారు, అది నిజంగా వస్తుంది సార్ మీరు ఏదో ఇచ్చినట్టు మేము చూస్తున్నాము. సో అది జరగాలి అది. సో ఇప్పుడున్న సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. బట్ ఈస్ టేకింగ్ టైమ్, ఐ డోంట్ నో వై. సో బట్ అది జరగాలి. అంటే ప్రైవేట్ స్కూల్స్ ని క్రమంగా క్లోజ్ చేస్తూ గవర్నమెంట్ వైపు తరలించే రకంగా అట్లాంటి పాలసీ డెసిషన్స్ ఏమైనా ఇక్కడ ఇష్యూ క్లోజ్ అనే వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ని స్కూల్స్ లాగా డిగ్నిటీ పెంచు, ఆటోమేటిక్గా ఎవరు రావాల్సిన వాళ్ళు వస్తారు. ఎవరు రావద్దు అనుకుంటున్నారు, ప్రైవేట్గా అనుకుంటున్నారు, పోనీయండి, పంపించనివ్వండి. కానీ బట్ ఇక్కడ కూడా ఒక మోసం జరగద్దు, చీటింగ్ జరగద్దు. పేరెంట్స్ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈస్ చీటెడ్. అట్లా ఇప్పుడు ఈ రోజు అంటే యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ బాగా వస్తే వీళ్ళు డాక్టర్లు కూడా పంపిస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా పంపిస్తారు పిల్లల్ని యాక్చువల్ నిజానికి. సో అలాంటి స్కూల్స్ తయారు చేయడానికి కూడా అవకాశం ఉంది గవర్నమెంట్లో. సో బట్ అది జాగ్రత్తగా చేసుకుంటే అయింది. కానీ బట్ అది చేయాలా చేయదనేది గవర్నమెంట్ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ప్రాధాన్యతను బట్టి ఉంటుంది అనమాట. సో అందుకని నేనేమంటున్నానంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో కంట్రోలింగ్ మెకానిజం అనేది ఉండాలి. సో దానికి మేము కమిషన్ నుంచి ఒక చట్టాన్ని తయారు చేస్తాం, డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చాము. సో నౌ దే ఆర్ కన్సిడరింగ్ ఇట్. అది ఏ స్టేజ్లో ఉందో మరి నాకు తెలియదు కానీ బట్ దే మే కమ్ అప్ విత్ ఎన్ యాక్ట్. మేము చాలా రాష్ట్రాల యాక్ట్లు ఈ చట్టాలని కూడా స్టడీ చేసాం యాక్చువల్గా. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు అని. నాకు ఏది నచ్చలే యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక చిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో ఒక చిన్నది ఒక లొసుకుని పట్టుకొని సో ఇక మన పవర్స్ లేవనే దాంట్లో ఉన్నారు. కానీ బట్ అది గవర్నమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక దగ్గరనేమో ఫీజు నియంత్రణ చేయడానికి అధికారం లేదు అనేది ఒకటి చెప్పింది. బట్ చాలా చోట్ల ఏం చెప్పిందంటే ఈ లూటింగ్ని కూడా ఆపే బాధ్యత కూడా గవర్నమెంట్ అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు మళ్ళీ. సో అందుకనే మనం దాన్ని అలసుగా తీసుకొని వీళ్ళు డైల్యూట్ చేస్తున్నారు చట్టాలని. సో ఏం చేస్తున్నారంటే ఒక కమిటీ వేసుకొని వాళ్ళే ఫీజు తీసుకోవచ్చు అనేది ఒకటి లుసుకిస్తున్నారు, ఒక ఒమిషన్ ఇస్తున్నారు. అట్లా ఎవరన్నా చెప్తే స్కూల్ వాళ్ళు ఏం చేస్తారో మన ఇండియాలో మనకు తెలియదా? సో అందుకని గవర్నమెంటే చాలా హార్డ్గా గట్టిగా కఠినతరంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు అమ్మ మీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు అంత ఘోరంగా లేవు.
డిగ్రీ కాలేజ్ ఫీజు అంత ఘోరంగా లేదు. ఎందుకు లేదు తెలుసా? ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ద్వారా ఒక చట్టపరమైనటువంటి ఒక కమిషన్ పనిచేస్తుంది. ఆ కమిషన్ ఈ రేట్ని ఫిక్స్ చేస్తుంది. అందుకని మీకు అన్ని కూడా 1,00,000 దాటవు, అన్ని 30-40 వేల రూపాయలతోనే సరే సంవత్సరానికి ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ మీకు ఇది ఫిక్స్ చేయటం లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక నర్సరీకి 3 లక్షల రూపాయలు అడుగుతున్నారు కదా, మీకు ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మీకు అంత వసూలు చేయటం లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ స్టాట్యూటరీ కమిషన్. సో అట్లా ఇక్కడ కూడా స్టాట్యూటరీ కమిషన్ రావాలి. అప్ టు ఇంటర్మీడియట్ వరకు లేదు, కమిషన్ లేదు. సో ఇది నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఒక స్టాట్యూటరీ కమిషన్ పనిచేస్తుండాలి. అంటే ఇప్పుడు తెలంగాణలో అట్లాంటి ఒక కమిషన్ లేదు. లేదు, ఇప్పుడు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారా? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా? ఆలోచనలో ఉన్నారు. మేము దానికి సంబంధించినటువంటి మొత్తం స్టడీ అంతా చేసి ఒక డ్రాఫ్ట్ బిల్ కూడా తయారు చేసి ఇచ్చాం. అంటే మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్స్ అన్నీ కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అదుపాజ్ఞల్లో వాళ్ళు ఇచ్చే ఫండ్ తో శక్తులే బిక్తులం అవుతుంది. అంత బోగస్ ఇది అవుతుంది. ముఖ్యమంత్రి అనుకుంటే అయిపోద్ది. ముఖ్యమంత్రి అనుకుంటే అవుతుంది. అవును, అంతే అనుకోవాలి కదా, అనుకోవాలి అంతే. మరి నాకు ఈ శక్తులు ఏం కనపడలే. అంత ముఖ్యమంత్రుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తులు ఉన్నటువంటి పెద్దగా ఎవరు లేరు తెలంగాణలో. అట్లా ఏమి లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే అయిపోతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ మాఫియాలు నడుస్తున్నాయి. మాఫియాలు ఈ ఫీజుల రూపంలో పిండుతున్నారు. మాఫియాలు నడుస్తుంది ఆ రకంగా. బ్రాండ్ అని ఏదో చేయకుండా చేస్తున్నట్టు అది మాఫియా నడుస్తుంది. కానీ బట్ గవర్నమెంట్ శాసించే మాఫియా ఉండదని నేను అనుకోవట్లేదు. ఇట్స్ ఆల్ అట్లా ఉంటే క్యాబినెట్ అంతే. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. శ్రీధర్ బాబు గారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్, సీతక్క అండ్ పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్. సో ఆ ముగ్గురు కూడా గట్టిగా ఉంటే కూడా ఇది గట్టి అయిపోతుంది. సో వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని రికమెండ్ చేస్తే కూడా దట్ విల్ బికమ్ యాక్ట్. ఇట్స్ ఆల్ జస్ట్ క్యాబినెట్ అంతే. సో ఫైనల్గా మీరు పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ లేకపోతే మన 2 తెలుగు స్టేట్స్ని ఉద్దేశించి ఏం చెప్తారు? నేను అంటే ఏం చెప్తానంటే మెయిన్గా ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. యాక్చువల్గా సివిల్ సొసైటీస్ కూడా ఈ తల్లిదండ్రుల్ని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి. గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ లొంగుతాయి కూడా. సో అది సివిల్ సొసైటీ చేయగలగాలి. ఎందుకంటే నువ్వు పేరెంట్ నేను పేరెంట్, బట్ మనం వాయిస్ రేజ్ చేయాలంటే మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ లేదు. అనార్గనైజ్డ్గా ఉన్నారు. సో అది ఆర్గనైజ్ చేయడానికి సివిల్ సొసైటీస్ ప్రయత్నం చేయాలి. సో మేబీ ఈ గవర్నమెంట్ అది చేయకపోతే నేను ఆ రోల్ తీసుకుంటాను. వెరీ గుడ్ సార్. ఈ గవర్నమెంట్ చేయకపోతే, మీరు అనుకున్న ఇంప్లిమెంట్ చేయకపోతే తల్లిదండ్రులను ఆర్గనైజ్ చేయాలి. తల్లిదండ్రులను ఆర్గనైజ్ చేయగలిగితే అప్పుడు గవర్నమెంట్ కూడా లొంగిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా, తర్వాత వాళ్ళకి మంచితనం ఒక గుడ్ విల్ కావాలి కదా సొసైటీలో. సో ఇట్ వర్క్స్. సో అది అప్పుడు అట్లా సివిల్ సొసైటీ ముందుకు వచ్చినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా కొంచెము వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, దేశ భవిష్యత్తు గురించి కావచ్చు, సామాజిక అభివృద్ధి కావచ్చు, ఒక సొసైటీ మంచిగా ఉండాలంటే, ఒక మంచి వాల్యూస్ ఉండాలంటే, ఇప్పుడంతా పిచ్చి సొసైటీ అమ్మ మంది. పిల్లలకు వాల్యూస్ లేవు, అంత పిచ్చుకున్నాయి. అంత గణేష మండపాల మీద అలా డ్యాన్స్ వేసే పిల్లల్ని తయారు చేస్తున్నాం మనం. అల్టిమేట్గా ఇంకేముంది అంతకంటే ఎక్కువమంది. ఒక డిగ్నిఫైడ్ పిల్లగాని మనం తయారు చేస్తున్నామా, ఒక పిల్లని తయారు చేస్తున్నామా? వాల్యూస్ లేవు అసలు. ఆ వాల్యూ బేస్డ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి కదా, ఒక లాజికల్ థింకింగ్ ఉండాలి పిల్లలకి. అప్పుడే ఇన్నోవేషన్స్ వస్తాయి బయటికి. మన దగ్గర లాజికల్ రివర్స్ తీసుకెళ్తున్నారు. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారు పిల్లల్ని. సో అందుకనే మనకి ఆ లాజికల్ థింకింగ్ లేకపోవడం అనేది ఇంకొక పెద్ద ప్రాబ్లం. అందుకనే సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా మన దగ్గర లేదు. సో అది కూడా ఉండగలిగితే మనమంతా ఒక సొసైటీ. నేను అంటాను తెలంగాణని ఒక దేశంలాగా ట్రీట్ చేస్తామా, ప్రపంచంలో ఉన్న 200 దేశాలలో ఇది 36వ పెద్ద దేశం అయింది. సో అంటే దేశానికి కావాల్సినటువంటి ఒక భౌగోళికమే కాదు, సో ఒక సాంస్కృతిక పరంగా కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. సో ఆ ప్రత్యేకతతో పాటుగా మనమందరం కూడా ఒక సొసైటీ లాగా నిర్మితం కాబడాలి. సో అప్పుడు మనము మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. సో అది లేదు. అది లేకపోవడం అనేది ఈ రాజకీయ నాయకులకు కూడా ఒక పెద్ద ఇది వరం. ఎక్కడికక్కడ కులాల కింద డివైడ్ అయి ఉన్నాము, సో మతాల కింద డివైడ్ అయి ఉన్నాము, మూర్ఖత్వం బాగా ప్రబలం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ ఐక్యత ఉండదు, ఆ క్రిటికల్ థింకింగ్ ఉండదు, ఆ పోరాట తత్వం ఉండదు, ఆ క్వశ్చన్ చేసే ఒక యాటిట్యూడ్ ఉండదు. ఇవి సమస్యలు ప్రస్తుతానికి మనకి. సార్, మీరు ఒక పొజిషన్లో ఉండి ఈ గవర్నమెంట్ చేయకపోతే నేను ఒక యాక్టివిస్ట్గా మారి పేరెంట్స్ని లేదా సివిల్ సొసైటీ తరఫున ఒక ప్రెషర్ గ్రూప్ లాగా తయారవుతాను, ప్రెషర్ గ్రూప్ని తయారు చేస్తాను అని చెప్పడం నాకు మొత్తం మన ఈ డిస్కషన్లో చాలా చాలా బాగా నచ్చింది. అండ్ డిగ్నిటీ స్కూల్స్ వస్తే ఖచ్చితంగా అది సరైన పరిష్కారము ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి ఈ జరుగుతున్న దోపిడీకి అని చెప్పి చాలా కన్విన్సింగ్గా చెప్పారు మీరు.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన టైం ఇచ్చి చాలా మంచి డిస్కషన్ జరిగింది. సో ఇది చాలా మందికి చేరుతుంది అనుకుంటున్నాను. అలాగే సార్ చెప్పినట్టు సివిల్ సొసైటీలో పేరెంట్స్లో ఆ క్వశ్చన్ చేసే తత్వము ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నాను. అలాగే మీరు ఏమైతే ఇప్పుడు ఇనిషియేషన్స్ తీసుకున్నారో అవి సక్సెస్ఫుల్గా చేయాలి. అదే మోడల్ని మొత్తం తెలంగాణను చూసి ఏపీలో మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా గొప్ప మార్పు రావాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.